जय राधव जय कुंज बिहारी जय माधव जय 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 हरि जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जन वल्लभा जय गिरिवरधारी गोपी जय जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी नंदन भज यशोदनन्दन व्रज जन रंजन यशोदनन्दन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी राधा माधव जय कुंज बिहारी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी नंदन भज जन रंजन यमुना तीरा वनचारी जय कुंज बिहारी जय कुंज बिहारी हरे कृष्णा कृष्ण हरे राम 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 हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे
హరే రామ హరే రామ 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 హరే హరే ప్రభుపదా 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 జయ ప్రభుపదా జయ ప్రభుపద జయ ప్రభుపద జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా जय गौर हरि बोल हरि बोल हरि बोल जय गौर हरि बोल హరి బోల్ హరి బోల్ జయ గౌర హరి బోల్ जय गौर हरि बोल हरि बोल हरि बोल जय गौर हरि बोल నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ नाम संकीर्तन यज्ञ की जय श्रील प्रभुपाद की जय श्रील श्रील गुरुदेव की जय హేమ రానట్టుంది అప్పుడు ఎవరు మాతాజీ హేమ హేమ ఏమన్నా మరి తెలియదు మరి బ్యాచ్ జాయిన్ అవుతా లేదా ఓకే ఓకే మన ఇన్వొకేషన్ పేరు చదుదాం ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై గురవే నమః శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంకితం శ్రీ చైతన్యమనోభీష్టం భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వాపదాంతికం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్తవృంద జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణాం మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దినతారిణాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ నాగరాజ్ మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ అయితే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారనుకో నేను జస్ట్ ఏమి అంటే శ్లోకాస్ ఏమి చెప్పాలనుకోలేదు ఇంట్రొడక్షన్ అంటున్నాను
ఇంట్రడక్షన్ చేసి లైక్ అంటే జస్ట్ వాళ్ళు అంటే ఇస్కాన్ గురించి ఐడియా ఉందా, భగవద్గీత గురించి ఐడియా ఉందా అని అలా అడుగుదాం అనుకున్నాను. సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సో మీరే చెప్పండి, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అంటే. సో బేసిక్ గా ఇది ఎట్లా ఉంటుందంటే భగవద్గీత ఇది సేమ్ లాస్ట్ ఇయర్ లానే కంటిన్యూ చేద్దాం మనము. అంటే ఎవ్రీ డే నేను శ్లోకాస్ పంపిస్తుంటాను మీకు. గ్రూప్ లో ఉన్నారు కదా, ఈ క్యాలెండర్ ఉంది. ఈ క్యాలెండర్ చూస్తున్నారు కదా మీరు, ఎవ్రీ డే లైక్ ఎవ్రీ డే వైజ్ 2-3 శ్లోకాస్ ఉంటాయి. అది మీకు పోస్ట్ చేసి అవన్నీ 1 వీక్ అయిన తర్వాత సాటర్డే రోజు మనం డిస్కస్ చేస్తాం ఆ శ్లోకాస్ అన్ని. సో ఈ మంత్ ఆల్రెడీ కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ ఇవాళ 13th అంటే ఫస్ట్ చాప్టర్ 27 శ్లోకాస్ వరకు వెళ్ళిపోయినాయి. బట్ నేను ఏమనుకున్నా అంటే ఇంట్రొడక్షన్ కూడా ఇంపార్టెంట్. భగవద్గీత ఇంట్రొడక్షన్ ఎవరు ఇంట్రొడక్షన్ ఉన్నారా మీరు? లాస్ట్ ఇయర్ ఓన్లీ అనితకు ఉంది అనుకుంటా ఇంట్రొడక్షన్. లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నాను. నేను హేమ ఉన్నాను. మీరు హేమ ఉన్నారు. సో శిల్ప కూడా లేదనుకుంటా, శిల్ప మాతాజీ కూడా లేదనుకుంటా. సో ఎవరో లేరు, వాళ్ళందరికి భగవద్గీత ఇంట్రొడక్షన్ ఆల్మోస్ట్ లైక్ 25-30 పేజ్ ఉంటది. అది అది చేసి శ్లోకాస్ స్టార్ట్ చేస్తే బెటర్ అనుకున్నాను. సో ఈ మంత్ అంటే ఇంకా 2-3 వీక్స్. ఈ మంత్ ఇవాళ 13th అంటే ఇంకా ఎన్ని వీక్స్ ఉన్నాయి? సాటర్డేస్ ఇంకా 2 వీకెండ్స్ ఉన్నాయి. అయితే అనుకున్నాను నెక్స్ట్ వీక్ అండి, ఆ వీక్ 2 వీక్స్ ఇంట్రొడక్షన్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఫిబ్రవరి 3rd వీక్ అంటే ఐ మీన్ ఫిబ్రవరి 1st వీక్ అంటే ఫిబ్రవరి 3rd లో శ్లోకా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఒకటి శ్లోకాలు తెలుగులో పంపండి ప్రభుజీ. తెలుగులో పంపండి. తెలుగులో లేదు మాతాజీ, మీరు ట్రాన్స్లేట్ చేయాలి. నా దగ్గర క్యాలెండర్ ఇది ఓన్లీ ఇంగ్లీష్ ఉంది. అంటే నేను ఓన్లీ ఫొటోస్ తీసి పంపిస్తాను. అంటే నేనేం దానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాను. కానీ మీ దగ్గర ఎలా బుక్ ఉంది కదా, బుక్ తీస్తాను. తెలుగు బుక్ ఉంది కదా మన దగ్గర. సరే, ఎందుకంటే తెలుగు బుక్ దే ఉంటది కదా. సో మీరు అట్లీస్ట్ మీరు చదువుతున్నారో తెలియదు కానీ మరి చదవండి. రోజు చదువుతున్నారా పంపించేది? చదువుతున్నాము కొంచెం. ఈ పండగ బిజీ అయినాక కూడా మళ్ళీ భగవద్గీత మేము కూడా స్టార్ట్ చేసి చదవాలి ప్రభుజీ. రోజు 5 పెట్టుకోవాలి. రోజు టైం పెట్టుకోండి. భగవద్గీత ఎట్లా అంటే మనకి ఎండ్ కాదు ఇది సబ్జెక్ట్. అంటే ఒకసారి మనం లాస్ట్ ఇయర్ బ్యాచ్ అయిపోయింది కదా, ఇంకా ఏం చేసామంటే మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ చదివితే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ గుర్తు రాదు మనకి. అందుకే నా అడ్వైజ్ ఏంటంటే మీరు రోజు నేను శ్లోకాస్ పంపిస్తున్నా కాబట్టి అట్లీస్ట్ ఆ శ్లోకాస్ చదవండి రోజు. చదివి పర్పట్ కూడా చదవండి. హార్డ్లీ లైక్ 10-15 మినిట్స్ పట్టచ్చు అంతే. సో అట్లీస్ట్ మనకి ఆ నాలెడ్జ్ మొత్తం మళ్ళీ మనకి రీక్యాప్ అవుతుంది, రివిజన్ లాగా. మళ్ళీ ఇంకా శ్లోకాస్ ప్రాక్టీస్ చేయండి. సో లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ మీరు కొంచెం అడ్వాన్స్ కావాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఇయర్ మొత్తం చూసారు కాబట్టి ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఆలోచించాలి. ఇంకా మీ ఇంట్లో వాళ్ళు ప్రవచనాలు ఉంటే కంపల్సరీ వినండి అందరూ. మొన్న యుగల్గిరీశ్వర్ ప్రభుజీ అలా చెప్పారు కదా ప్రభుజీ, మీరు రోజు 2 తెలుగు సినిమాలు చూస్తారు కదా, ఒక సినిమా మానేసేయండి. ఒక సినిమా టైంలో 16 రౌండ్స్ మీరు కంపల్సరీ చెయ్యాల్సింది. చాంటింగ్ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. ఒక సినిమా చూడండి, ఒక సినిమా బదులు మీరు చాంటింగ్ చెయ్యండి అని చెప్పిండు. సినిమాలే చూడండి. మనం ఒక పనిని కొంచెం దగ్గర మానేసైనా లేకుంటే షార్ట్ చేసైనా మనము దీంట్లో మనము టైం స్పెండ్ చేస్తే కొంచెం దాని రుచి తెలిస్తే ఆటోమేటిక్ అవుతాం కదా. అందుకోసం రోజు ఒక 5 శ్లోకాస్ మనం పెట్టుకొని చదవాలి. ఇప్పుడు క్లాసు లేదని ఊరుకుంటే బాగుండదు కదా. అట్లా కొంచెం ప్రభుజీ ప్రవచనాలు కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా ప్రభుజీ. బాగానే అందరూ మంచి సీనియర్ డివోటీస్, వాళ్ళు చాలా అనుభవంతో చెప్తారు. ఇంకా ప్రభు ఇంకా క్యాజువల్ చెప్పారు. అంటే 2 సినిమాలు చూసారని. అందరూ రోజు సినిమాలు చూసారో తెలియదు కానీ మా మమ్మీకి అదే చెప్తున్నా, ఇట్లా చెప్పిండు మమ్మీ, చూసే బదులు మీరు ఇట్లా చెయ్యండి, మీరు ఒక పని చేస్తారు. రోజు 1 hours కేటాయించలేరా దేవునికి అని అడుగుతున్నారు. అదే. సో మనం హోల్ 24 hours లో అట్లీస్ట్ స్టార్టింగ్ చేయండి. అంటే మీరు అట్లీస్ట్ మాల స్టార్ట్ చేయకపోతే మాలతో స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ 1 రౌండ్ మాల చేయడం. ఒకవేళ 1 రౌండ్ చేస్తే ఈ ఇయర్ మీరు సంకల్పం పెట్టుకోండి, అట్లీస్ట్ 2 మాలాస్ చేస్తానండి. అట్లా ఇయర్ కొన్ని మంత్స్ ఆర్ కొన్ని అకేషన్స్ లో 3 మాలాస్ అట్లా ఇంక్రీజ్. సో మనం ప్రోగ్రెస్ కావాలి. కృష్ణ కాన్షియస్నెస్ లో ఏంటంటే మనం ప్రోగ్రెస్ కావాలి. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అది మనం ఆస్టెరిటీ అంటాం, మనం తపస్సు అంటాం కదా. ఆ తపస్సు మనము మనంతలో మనం వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు, మనంతలో మనం కొంచెం ఇంక్రీజ్ చేయాలి.
సో నిరంతరం సాధన రివైజ్ చేసుకుంటేనే కదా ప్రభుజీ మనకు అవుతది. అడ్వాన్స్ అవుతాం కదా మనం వదిలేసి మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది ఇక. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ బ్యాచ్ లో మంచి నాకు అనిపించింది ఏంటంటే మీతో శ్లోకాస్ చదివిపోవడము మీకు గుర్తుంటుంది. ఇప్పుడు నేను ఒక్కనే క్లాస్ చెప్పినాకో, నేను ఒక్కరిని చదివినాకో మీరు ఈ చోటు నుంచి ఉంటారు, ఈ చోటు నుంచి వెళ్ళిపోతుంది. సో అందుకే అట్లీస్ట్ అది చేస్తున్నాను నేను. అంటే శ్లోకాస్ చదివడం వల్ల అది మీకు గుర్తుంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడు చదివినా అవును ఈ శ్లోకా నేను చదివినాను, లేదంటే ఈ శ్లోక ఆ మాతాజీ చదివింది, ఈ డౌట్ ఉండే ఆ డౌట్ నాకు గుర్తుంది. సో మనము ఇన్వాల్వ్ అయినాం అనుకో, మనం ఇన్వాల్వ్ అయితే మనకి గుర్తుంటుంది. ఇన్వాల్వ్ కాకుండా ఉంటే మనం, ఎందుకంటే చాలా సార్లు చూసాను నేను బ్యాచ్ లో కొంచెం జస్ట్ అప్పుడు వింటారు, విని మళ్ళీ మర్చిపోతాం మనం. సో మనము ఇన్వాల్వ్ అయినాం అనుకో, మనం శ్లోక చదివినాం అనుకో, అప్పుడు మనకు గుర్తుంటుంది. రీక్యాప్ వల్ల కూడా కొంచెం కొంచెం మెమరీ లాగా వచ్చింది ప్రభుజీ. చదివినాం కదా పర్పట్ల అవి ఏమి మనం నేర్చుకున్నాము అనేది కొంచెం అట్లా వచ్చింది. కొత్త వాళ్ళు కూడా అంటున్నారు భగవద్గీత ఇట్లా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి అంటే, అమ్మ మాకు చదవడం రాదు, శ్లోకాలు చదవడం రాదు, తప్పు చదవద్దు కదా అని అంటున్నారు. నేను అన్నా మాకు కూడా 2 అధ్యాయాలు అసలు మాకు చదవనే రాలేదు ప్రభుజీ, చదివితే మాకు నోరే తిరగలేదు. అయినా సరే మేము చదివినాం, తప్పైనా సరే చదవండి అన్నాడు ప్రభుజీ, తప్పు కాకుండా చదివినాం. ఇప్పుడు లాస్ట్ అధ్యాయంకి వచ్చేసరికి మేము 2-3 ఒత్తులైనా చదవగలుగుతున్నాము, మీరు కూడా చెయ్యండి, ట్రై చేయండి అని చెప్తున్నాను ప్రభుజీగా. మనం చెప్తాం ఇక వాళ్ళ ఇష్టం కదా. బుక్స్ కూడా పంపిస్తున్నాను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళంటే, మొన్న తీసుకున్నా సెంటర్కి వెళ్ళి, అవి కూడా డొనేట్ చేద్దామని. మన ప్రయత్నం మనం చేసిన ప్రభుజీ. నేను మెసేజెస్ పెడుతున్నా చెప్తున్నా గానీ అంత కృష్ణుని దయ. కరెక్ట్, అదే మనం కృష్ణుడు ఇన్స్పైర్ చేయాలి, ఇంటర్నల్ గా వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. శ్లోకాలు కొంతమంది భయపడుతున్నారు ప్రభుజీ, శ్లోకం చదవడం ఎట్లా అని భయపడుతున్నారు. అది కానీ అది చాలా మంది ఏంటంటే ఎక్స్క్యూజ్ లాగా చూసుకుంటారు. అది ఏంటంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చాలా మటుకు వాళ్ళకి జాయిన్ కావాలని టైం ఎందుకు వేస్ట్ చేయాలనుకుంటారో, లేదంటే ఎన్నో రీజన్స్ ఉంటాయి. కానీ ఏదైనా మనం ఎఫర్ట్ పెడితేనే వస్తుంది కదా, అది ఆలోచించాలి. ఇప్పటి నుంచి ఎందుకు అంటున్నారు? ఏం మాతాజీ? నేను ఒకరిని మాకు తెలిసిన వాళ్ళ టీచర్ని అడిగాను జాయిన్ అవుతారా అని. ఇప్పటి నుంచి ఎందుకు మేడం అంట. ఇప్పటి నుంచి ఎందుకు? ఇప్పటి నుంచి ఎందుకు? ఇంకా రిటైర్ అయిన తర్వాత చూద్దామన్నా. ఇంకా రిటైర్ అయిన తర్వాత అంటే వాళ్ళకు 45 అట్లుంటది ఏజ్. మరి నేనేమో 60 years కి జాయిన్ అయినా కదా. అయితే మీరు అడగాలి మరి, మీరు 60 years వాళ్ళు ఇప్పుడు ఎవరైనా చదువుతున్నారో అడగండి మరి. అందరు 60 years వాళ్ళు చదవట్లేదు కదా. సో అది జస్ట్ ఏంటంటే అది పోస్ట్పోన్మెంట్ టాక్టిక్స్ అనమాట. అది వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేము వాళ్ళకి అట్లా అంటే. ఇక వాళ్ళు జాయిన్ కారు అంతే. అదే చాలా మంది ఏంటంటే అదే మనం ఇంజనీరింగ్ చదవాలనుకున్నా 4 years కాలేజ్ పోవాలి, డాక్టర్ చదవాలన్నా 5 years పోవాలి. భక్తి అనుకుంటారు, భక్తి ఇక్కడ ఏం కాలేజ్ పోక్కర్లేదు, మనం తోసింది చేయొచ్చు అనుకుంటారు. భక్తి అంటే పెద్దోళ్ళు అయినాక చేయాలి, ఇప్పటి నుంచి ఎందుకు అని ఒక ఆలోచన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సిస్టమేటిక్ గా నేర్చుకోరు మనం. సిస్టమేటిక్ గా నేర్చుకుంటే అది భక్తి కూడా అది ఒక సైన్స్, అది కూడా సైన్స్ లానే థియరీస్ ఉన్నాయి, దానికి ప్రాక్టీస్ చేస్తే దానికి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి అవన్నీ. సో అది అన్లెస్ మనము గురువు దగ్గర నేర్చుకుంటే కానీ మనకు అర్థం కాదు. ఎక్కువ పని చేసేది ప్రభుజీ. ఒక క్లాస్ ఇప్పుడు 2 hours మేము 1.5 hours వింటాం కదా, మైండ్ మొత్తం పీస్ఫుల్ గా అవుతుంది. మెడిటేషన్ కంటే ఎక్కువ పవర్ ఉంటది. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కదా వాళ్ళకి కూడా. ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ కంటే ఎక్కువ పవర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ యుగంలో ఇంకా వేరే మెడిటేషన్స్ చేయలేము. ఇప్పుడు కొంతమంది ధ్యానం చేద్దాం అనుకుంటారు, ఏదో శ్వాస మీద ఒక లైట్ పెట్టామని. ఇంకా కృష్ణ మేము చదివిన చూసినాం కదా, కృష్ణ అన్నాడు ఆ పాత్ చాలా డిఫికల్ట్. అంటే మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే మనం ఫారెస్ట్కి వెళ్ళాలి, ఫారెస్ట్కి వెళ్ళి ముక్కు మీద ధ్యానం చేయాలి, ముక్కు మీద చూసి హాఫ్ కళ్ళు మూసుకొని ముక్కు మీద కాన్సన్ట్రేట్ చేసి. సో అదే చదవని వాళ్ళకి తెలియదు మనం ఏదైనా ధ్యానం ఏదైనా చేద్దాం అనుకుంటాం. కానీ మెడిటేషన్, మంత్ర మెడిటేషన్ చాలా ఈజీ కలియుగం. అది కూడా కలియుగంలో అది రికమెండెడ్ ప్రాసెస్. హరే నామ హరే నామ హరే నామ ఏవ కేవలం కలో నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి గతిరన్నత. సో కలియుగంలో హరినామం మించింది మంత్రం లేదు, మెడిటేషన్ లేదు. సో అది మనం చాలా అదృష్టం. అంటే చైతన్య మహాప్రభు అండ్ ప్రభుపాద మర్సీ వల్ల మనం తెలుసుకున్నాం. దిగడానికే భయపడతారు, దిగితే వాళ్ళకి తెలుస్తుంది ఏదైనా ఎట్లా ఉంటది అనేది. మొదలే భయపడుతుంటారు, అమ్మ ఉంటది అనుకుంటారు.
సో ఎంతమంది చాంటింగ్ మిగతా చేస్తున్నారు మాతాజీ? ఎవరెవరు చాంటింగ్ చేస్తున్నారు? ఎన్ని రౌండ్స్ చేస్తున్నారు? అనిత నువ్వు ఎన్ని రౌండ్స్ చేస్తున్నావు? నేను 1 టైం చేస్తున్నా కానీ ఇక ఇంక్రీజ్ చేయాలి ప్రభుజీ. వన్ టైం ఎక్కువ చేస్తున్నా, వన్ టైం ఈవినింగ్ చేస్తున్నా ప్రభుజీ. మార్నింగ్ చేస్తా కానీ పూజ రోజు మార్నింగ్ ఈవినింగ్ పూజ చేస్తా కానీ ఈవినింగ్ చదువుతున్నాను. ఈవినింగ్ చాంటింగ్ అష్టకం కూడా రోజు చదువుతున్నాను. రోజు ఏమంటున్నారు? దామోదర అష్టకం కూడా ఓ రోజు దామోదర చదువుతున్నాను. అష్టకం ఇప్పుడు చదువుతున్నారా? ఓకే. యా రోజు నా దగ్గర ఆ బుక్స్ లేవు ప్రభుజీ. మీ దగ్గర లేదా? ఏం లేదంటున్నారు? సాంగ్స్ బుక్ లేదా? అదే అష్టకం బుక్స్ ఇచ్చారు కదా అందులో చూస్తా. ఓకే. మీరు టెంపుల్ కి వెళ్తున్నారు? ఒక రోజు నాకు ఫోన్ చేశారా? వెళ్ళారా టెంపుల్ కి? హ్యాబిట్స్ టెంపుల్ కి? వెళ్ళలేదండి. నేను ఇక అక్కడ ఒక్కదాన్ని పోలేకపోయినా. నాకు అసలు కొంచెం సిటీ తెలియదని కొంచెం భయం అంతే. ఓకే. ఓకే. నేను తర్వాత అంటే బుక్ కొనడానికి నేను ఒక లింక్ పంపిస్తాను. దాంట్లో ఈ సాంగ్ బుక్ కూడా అమ్ముతారు చూడండి. దాంట్లో ఉంటుందేమో. లేకపోతే ఆన్‌లైన్ ఉన్నాయి ఇవాళ రేపు. ఎక్కడైనా ఆన్‌లైన్ మీరు నేను లింక్ పంపిస్తాను. ఆ లింక్ మీరు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ప్రింట్ అవుట్ తీసుకుంటా, అది బెటర్. ప్రింట్ అవుట్ ఆన్లైన్ తీసుకోండి. ఆర్డర్ చేసి నేను తీసుకోలేను కానీ మీరు ఒక లింక్ పంపించిండ్రు కదా ప్రభుజీ. కృష్ణ కీర్తన అని సాంగ్స్ లింక్ ఉంది. దాంట్లో మీకు ఏ సాంగ్ కావాలన్నా అది ప్రింట్ అవుట్ ఆ తీసుకోవచ్చు. సాంగ్ మనం సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ లో చూసి లిరిక్స్ రాసుకుంటే మళ్ళీ సాంగ్ పాడడం ఉంటే బుక్ దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ప్రభుజీ. అట్లా అది బెటర్ అనిపిస్తుంది. నేను ఒక బుక్ చేసుకున్నా, సాంగ్స్ కొన్ని రాసుకున్నా, వైష్ణవ సాంగ్స్. ఓకే. వెరీ గుడ్. యూట్యూబ్ లో చూసుకుంటూ లిరిక్స్ రాసుకొని మళ్ళీ యూట్యూబ్ లో ప్లే చేసుకుంటూ పాడుతున్నాను. గౌరారతి, ఇంకొకటి దశావతార స్తోత్రం ఒకటి, దశావతార స్తోత్రం అవి రాసుకున్నా ఇక బుక్ చేసుకొని. అది ఈజీ ఉంది ఇక మనకి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఆ లింక్ నాకు పంపించంటున్నా. అందుకే టీచర్స్ కదా నగరాజక్క, సంధ్యక్క ఇంకా పేపర్ వర్క్ బాగా చేయాలి. మేమంటే స్టూడెంట్స్, టీచర్స్ కాదు. పేపర్ వర్క్ చేయండి, మంచిగా ఉంటుంది బుక్ చేసుకొని. యా మీరు ఓన్ గా రాస్తున్నారు అనుకో, ఓన్ గా రాసుకుంటే మీకు అప్పుడు ఇంకా మంచి గుర్తుంటది సాంగ్స్. ఇంకోటి ఇయర్ ఏమనుకున్నా అంటే ఎవ్రీ 1 మంత్ అట్లా న్యూ సాంగ్ ప్రాక్టీస్ చేద్దాం. కొత్త సాంగ్ ప్రాక్టీస్ చేద్దాం ఎవ్రీ మంత్ ఒక్కొక్క సాంగ్ ప్రాక్టీస్ చేస్తే మనకి అట్లీస్ట్ ఇయర్ కల్లా అట్లీస్ట్ 10 వైష్ణవ సాంగ్స్ వస్తాయి మంచిగా. మనము ఏమైనా భజన్స్ చేయొచ్చు ఇంట్లో కానీ, గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో అట్లా అనుకుంటున్నాను. ఒక ఎవ్రీ మంత్ ఒక్కొక్క న్యూ సాంగ్ నేర్చుకున్నాం. అంటే కొంచెం వింటే తొందరగా వస్తుందని ఎట్లా పాడాలనేది. అదే ఒక ఫస్ట్ వీక్ నేను పాడతాను, తర్వాత ఇంకా 2-3 వీక్స్ మీరు పాడండి. సో అట్లా చేద్దాం. లింక్ పంపిస్తే మేము జిరాక్స్ తీసుకుంటామండి, లేకపోతే రాసుకుంటాం ఏదో ఒకటి. సరే, అది పాడడం వింటే తెలుస్తుంది. లింక్ పంపిస్తాను. లింక్ అంటే అది ముందుకు వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది కదా. ఇంకోటి దామోదర అష్టకం జనరల్ గా దామోదర మంత్ ఆ మంత్ నుంచి చదువుతాడు. మిగతా మంత్ లో చదవచ్చు. చదవాలంటే అంటే మీరు కొత్త సాంగ్స్ నేర్చుకోవాలంటే మీరు కొత్త నేర్చుకోండి. ఈ 1 మంత్ నేను పంపిస్తాను. రేపే పంపిస్తాను లింక్, సాంగ్స్ ఎక్కడ ఉంటాయి. సో ఇంకేమైనా సజెషన్స్? మార్గశిర మాసంలో కూడా విష్ణువుకి పూజిస్తారు కదా ప్రభుజీ, అందుకని చదివాను. చదవండి. నేను చదవదంటలేను, చదవండి. మీకు ఏ సాంగ్ ప్రాక్టీస్ కావాలంటే చదవండి. సో జనరల్ గా నేను చెప్తున్నా దామోదర అష్టకం అంటే ఆ 1 మంత్ చదువుతారు. దామోదర మంత్, కార్తీక మాసం. మిగతా సాంగ్స్ మిగతా కూడా నేర్చుకోవచ్చు. అప్పుడు మనం కొత్త సాంగ్స్ నేర్చుకుంటే మనము కొత్త పాడొచ్చు మనం ఎవ్రీ మంత్. నరసింహారతి. సో ఏమైనా సజెషన్స్ ఉన్నాయా లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి? ప్రభుజీ ఒక డౌట్, లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం కదా, తపస్సు లేని వారికి, భక్తి మార్గంలో లేని వారికి, కృష్ణుడి పైన అసూయ ఉన్న వారికి మనం భగవద్గీత రీడింగ్ చేయమని చెప్పొద్దు అన్నట్లు నేర్చుకున్నాం కదా. మళ్ళీ భక్తులకు చెప్తే వాళ్ళు విశుద్ధ భక్తులయ్యి నా ధామానికి చేరుకుంటారు, వాళ్ళే నాకు ప్రియమైన వాళ్ళని చెప్పారు కదా ప్రభుజీ. కాకపోతే నా డౌట్ ఏంటంటే మనం ప్రయత్నం అయితే అందరికీ చేయాలి కదా ప్రభుజీ, వాళ్ళకి ఈర్ష ఉందా ఏముందో మనకు తెలియదు కదా. మళ్ళీ అదే మనమైతే చెప్పాలి కదా. అందుకే ప్రభుపాద అన్నారు ఆ శ్లోకాల్లోనే, మనము ఇప్పుడు ఒకవేళ మనం గ్రూప్ లైక్ క్లాస్ ఇస్తున్నాం లేదంటే జనరల్ గా మనం గ్రూప్ లో ఉన్నాం. సో అక్కడ మనం చెప్పొచ్చు భగవద్గీత నుంచి, అంటే లైక్ ఇది చదివితే మనకి ఏం బెనిఫిట్ అని చెప్పొచ్చు. కానీ డీటెయిల్స్ వాళ్ళకి ఓన్లీ ఇంట్రెస్ట్ వాళ్ళకి చెప్పాలి. డీటెయిల్స్
లైక్ డీటెయిల్స్ జపమాల చేయడము కానీ ఏమన్నా లైక్ నాన్ వెజ్ తినే వాళ్ళు మానేసాలి అట్లాంటి డీటెయిల్స్ తర్వాత చెప్పొచ్చు కదా ప్రభు, ఆ, మన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పొచ్చు మన కదా, ఎక్స్పీరియన్స్ గురించి ఇట్లా చెప్పొచ్చు. చదివితే మాకు మంచిగా అయింది, ఇట్లా అయ్యింది అని Correct, చెప్తేనే కదా ప్రభుజీ వాళ్ళకు కొంచెం ఇన్స్పైర్ అయ్యే. ఎందుకంటే జనరల్ పబ్లిక్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే లైక్ స్పార్క్ మనకి వాళ్ళకి దాంట్లో అట్లీస్ట్ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనం చెప్తే ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు కూడా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే అట్లా అందుకే మనం చెప్పాలి ఎవరికైనా. కానీ మనం డీటెయిల్స్ అందరికీ చెప్పకూడదు. అందరు లైక్ ఎందుకంటే కొంతమంది ఈర్ష్య ఉంటారు, లేదంటే ఆర్గ్యూ చేస్తారు. కొంతమంది ఆర్గ్యూ చేస్తే వాళ్ళతోటి ఏం మాట్లాడక్కర్లేదు. ఆర్గ్యూ చేసే వాళ్ళు ఏమి కండిషన్స్ ఏమి ఉండే అని కూడా చెప్తున్నాను ప్రభుజీ, అదే మెసేజ్ భగవద్గీత చదవడానికి ఏం కండిషన్ లేదు. ఓన్లీ ఎవరి కండిషన్స్ అదన్నా అది ఏమన్నా అనేది ఏం లేదు, ఉమ్, మీరు ఇట్లాగే చేయాలని కాదు, ఓన్లీ చదవాలని చెప్తారు ప్రభుజీ. ఉమ్, ఇట్లా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఉమ్. మనశ్శాంతి ఉంటది, మనసు నిర్మలంగా ఉంటది, ఇట్లా అని మళ్ళీ అట్లా కూడా చెప్పొచ్చా లేదు? చెప్పొచ్చు. ఇట్లా వాళ్ళు బేసిక్ ఏంటంటే వాళ్ళు భగవద్గీత ముట్టుకోవాలి, తీసి చదవాలి. అది అక్కడ వరకు మనం తీసుకురావాలి వాళ్ళు. ఆ తర్వాత కృష్ణ విల్ టేక్ కేర్ అండ్ ప్రభుపాద వీళ్ళు చూసుకుంటారు వాళ్ళంతా. వాళ్ళు ఫస్ట్ మనకి ఏంటంటే వాళ్ళకి ఎవరు లేని వాళ్ళకి భగవద్గీత ఇంట్రెస్ట్ ఉంటే భగవద్గీత ఇవ్వాలి. మెయిన్ ఏంటంటే గిఫ్ట్లు ఇప్పుడు మనం జనరల్ గా పెళ్లిళ్ళకి పోయినా ఏం ఫంక్షన్స్ పోయినా ఏదో గిఫ్ట్స్ ఇస్తాం కదా, దాని బదులు భగవద్గీత ఇవ్వండి ఎవరన్నా వీలైతే. భగవద్గీత ఇస్తే పిల్లలు చదవాలంటే పిల్లలకి కృష్ణ బుక్ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళకి స్టోరీ పిల్లలు వాళ్ళు చదువుతారు కాబట్టి. సో ఎట్లా ఏనకైనా ప్రకారేనా అంటారు, ఏదో విధంగా వాళ్ళకి భక్తి మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. మనం జస్ట్ ఓన్లీ మన లైక్ మన పోస్ట్మెన్ లాగా, పోస్ట్మెన్ లెటర్ తీసుకుపోయి ఆ లెటర్ ఇస్తాడు అంతే కదా, ఆ జాబ్ చేయాలి మనం అంతే. సో తర్వాత ప్రభుపాద అంటాడు అదే, జస్ట్ నువ్వు ఎంత ప్రీచ్ చేసా మనం వాళ్ళకి ఏం అర్థం కాదు, జస్ట్ నా బుక్ ఇవ్వండి, బుక్ ఇస్తే వాళ్ళు చదివితే వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతాడు ప్రభుపాద. సో అందుకే మనము అంత ప్రీచింగ్ మనకి రాకపోయినా, మనం అంత మంచి మాట్లాడకపోయినా వాళ్ళకి మనము జస్ట్ వాళ్ళ వెల్ విషర్ లాగా మనం బుక్స్ ఇవ్వచ్చు, ప్రభుపాద బుక్స్ ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి ప్రసాదం అంటే ప్రసాదం ఇవ్వచ్చు, ఇంకా గుడికి వస్తా అంటే గుడికి తీసుకెళ్ళొచ్చు. అట్లాంటి ఏదన్నా వాళ్ళకి మనము ఎదుటి మనిషి వాళ్ళ కెపాసిటీ చూడాలి. మనం కెపాసిటీ చూసి వాళ్ళు ఏది తీసుకోగలుగుతారు అంటే వాళ్ళకి అది చెప్పాలి. అర్థమైందాక? అర్థమైందా? సో ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి? ఏం లేవు ప్రభుజీ, నాకైతే ఏం లేవు. బట్ బెనిఫిట్ అయిందా, ఏమన్నా బెనిఫిట్ అయిందా? అయింది ప్రభుజీ. చాలా చాలా మానసిక ప్రశాంతత ఉంటది చదువు నేను తెలుసుకోవాలని. ఇంకా చదివినా కొద్దీ మనకు జ్ఞానం అనేది పెరుగుతుంది కదా, ఉన్నదానికంటే ఇప్పుడు తెలుసుకున్న దానికంటే ఒకసారి కంటే రెండోసారికి ఇంకా కొంచెం పెరుగుతుంది. అట్లా మనం ఒక సామాన్య మానవులమే. అవకాశం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. ఒక్కడే పోవాలంటే ఈ సంసారం అనేది సముద్రం, దాని నుంచి వదిలిపెట్టి పోయి ఉండి గ్రూప్ లో అంటే కొంచెం వయసు వచ్చినాక పోవడం కష్టంగా ఉంటది కదా, ఇంట్లో బాధ్యతలు అన్నీ ఉంటాయి. ఇట్లయితే మనం ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు అని మంచి అవకాశం అది. మీరు టీచింగ్ లో ఉన్నారు కదా ఇంకా? ఉన్నానండి, జూన్ రిటైర్మెంట్. ఈ జూన్ లో వచ్చి రిటైర్ అవుతారా? జూన్ లో రిటైర్. ఏ క్లాస్ చెప్తారు? 6th నుంచి 10th క్లాస్ వరకు తెలుగు సబ్జెక్టా? తెలుగు సబ్జెక్ట్. సో ఇప్పుడు బుక్స్ అన్ని మారిపోయినాయి కదా. అట్లా నేను చదువుకున్నప్పుడు అన్ని అట్లీస్ట్ కొన్ని భాగవతం స్టోరీస్ ఉండే తెలుగు బుక్ లో. చాలా చేంజెస్ అయినాయి. నేను ఇప్పుడు ఏం లేవనుకుంటా కదా, ఆధ్యాత్మికంగా లెసన్స్ లేవనుకుంటా. ఉన్నాయా ఏమన్నా? ఇప్పుడు మొదటి పాఠం దానశీలం అంటే మన వామన అవతారం గురించి. ఉన్నాయా? ఓకే. మా పిల్లలకి చెప్పేటప్పుడు నేను వాళ్ళ బుక్స్ లో వాళ్ళ సిబిఎస్ఈ సిలబస్ ఉండే, వాళ్ళకి అసలు ఏమీ లేకుండే బుక్స్. అంటే అట్లీస్ట్ స్టేట్ సిలబస్ అన్నా కొంచెం ఉండే అనుకుంటా తెలుగు. అంటే మనం భాగవతం, రామాయణం ఆ స్టోరీస్ ఏమైనా ఉండేట. ఉపవాచకం మొత్తం రామాయణం అండి, అన్ని కాండాలు. ఉపవాచకం మొత్తం రామాయణమే. అవునా? మంచిది. ఓకే. అట్లా ఇదివరకు ఇంకా 2 ఉండే. ఇప్పుడు 10th క్లాస్ మార్నింగ్ క్లాసులు పోవాల్సి వస్తుంది. ఇంకా ఎగ్జామ్స్ అయ్యేదాకా పోయేది మార్నింగ్ 7 వరకు, 7, 8 వరకు అక్కడ ఉండేది మేము ఆలేరులో. మార్నింగ్ క్లాస్ పోతుంది, మార్నింగ్ ఈవినింగ్ ఉంటది 10th క్లాస్ పిల్లలకు. వాళ్ళు ఏంటంటే ఊర్లలో పని చేసుకొని
వాళ్ళు ఉంటారు రారు క్లాసులకు తొందరగా అంత పొద్దున రావాలంటే వచ్చిన వాళ్ళతోనే చెప్తారు బలవంతంగా 2 రప్పించి months నవంబర్ డిసెంబర్ నుంచి మేము మార్నింగ్ క్లాసులు తీసుకుంటున్నాము. ఈ జనవరి నుంచి ఈవినింగ్ క్లాసులు కమ్ మార్నింగ్ క్లాస్. వారానికి ఒక రోజు వస్తుంది మార్నింగ్, ఒక రోజు ఈవినింగ్ వస్తుంది. అన్ని సబ్జెక్ట్ రోజు ఒకరు ఉంటారు అన్నట్టు, కంపల్సరీగా రావాలి, వాళ్ళని పిలిపియాలి. ఇంకేమా అన్ని కష్టాలు ఉంటాయి వాళ్ళకి. నోట్స్ ఇద్దరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లల తల్లిదండ్రులంతా చదువుకుంటారు కదా ప్రభుజీ. నేను విలేజ్ లోనే ఉంటున్నానండి ఇప్పుడు, చందుపట్లలో ఉంటున్నా. హాలిడేస్ కి వస్తున్నా ఇక్కడికి. రెండు అయిపోయినాయి, ఆ ఇల్లు ఒకటి ఈ ఇల్లు ఒకటి అయిపోయినాయి. ఓహో అవునా. మీ స్కూల్ విలేజ్ లో ఉందా? విలేజ్ చందుపట్ల గవర్నమెంట్ జెడ్పిహెచ్ఎస్ అన్ని విలేజ్ లోనే. ఓకే ఓకే. నేను కూడా ఆ షారాజ్పేట అని పల్లెటూరులో చేసిన, అక్కడ 9-10 సంవత్సరాలు చేసిన. మళ్ళీ ఆలేరు గర్ల్స్ హై స్కూల్కి వచ్చిన, అక్కడ 9-10 సంవత్సరాలు. సూర్యాపేట దగ్గర చేసి వచ్చిన. ఓకే ఓకే. ఈ పొయ్యొచ్చుడికే బాగా స్ట్రెయిన్ అయ్యేది మాకు. తను అక్కడ ఉంటుంది కాబట్టి నిమ్మలం పర్వాలేదు. వింగర్ లో పోయేది, ఒక 10 మంది టీచర్లు వింగర్ మాట్లాడుకొని పోయేది, బస్సులో పోయేది. అబ్బో పిల్లలు చదువు ఇక్కడ, మేము బస్సులో పోయేసరికి బాగా స్ట్రెయిన్ అయ్యేది, సీట్ దొరికేది దొరకకపోయేది, చాలా కష్టం. ఇక ఎంప్లాయీస్ అప్ అండ్ డౌన్ లేడీస్ అంటే చాలా కష్టం అండి. నేను విలేజ్ లో ఉంటున్నా, నేను ఉండే ఇల్లు విలేజ్ లో చివరికి ఉంటుంది, లాస్ట్ కి ఒకటి ఇల్లు ఉంటది. ఈ ఇల్లు ఇటు సైడ్ ఉండదు, అటు సైడ్ రోడ్డు ఇటు సైడ్ రోడ్డు, మధ్యన ఒకటే ఉంటది. వెళ్ళినా భయమైంది, భగవద్గీత దగ్గర పట్టుకున్నా, కృష్ణుడు నా తోడు ఉన్నాడు అనుకొని పడుకున్నా. అంత అట్లా ఇక ఉన్నాడు, ఈ భగవద్గీతను బిత్తర పట్టుకొని ఇట్లా పడుకున్నా, దేవుడు ఉన్నాడు అనుకుని, నా పక్కన దేవుడు ఉన్నాడు, నాకేం భయం లేదు అనుకున్నా, పడుకున్నా, ఉంటున్నా, కాన్ఫిడెన్స్ పెంచుకున్నా. చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది ఈ గీత వల్ల. ఆ కృష్ణుడు నేను ఒకదాన్ని అనుకోవట్లేదండి, తోడు అవసరం ఏముంది అనుకున్నా. కరెక్ట్. ఆ ఫీలింగ్ నాకు కూడా వస్తుంది, ఎవరు లేకపోయినా కృష్ణుడు మనకు తోడున్నాడు. ఆ ఫీలింగ్ వల్ల ఉండగలుగుతున్నాడు, లేకపోతే అసలు ఒక్కదాన్ని ఎట్లా పడుకున్నావు. 2-3 రోజులు చాలా భయపడ్డా నేను. వేరే వాళ్ళ ఇంట్లో పడుకున్నా, ఒక ఆమెను వచ్చి పడుకోమన్నా. ఇక రోజు ఎవరిని ఇబ్బంది పెడతాం, ఇక అట్లా నేను ఆ కృష్ణుని నమ్ముకొని, కృష్ణుడు నా తోడు అనుకొని జీవిస్తున్నానండి. చాలా మంచిది మాత్రం. మీరు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు భగవద్గీత టీచర్స్. మేము కూడా ప్రభుజీ మా సార్కు ఛాతిలో నొప్పులు వేస్తే 3-4 రోజులు హాస్పిటల్లో ఉన్నా. మాకేం కాదన్న భరోసాతోటి ధైర్యంగా ఉన్నా. ఇట్లా నేను ఇట్లా భగవద్గీతని ఇట్లా పట్టుకొని భయపడి ఇట్లా పడుకుంటే గుప్పున ఇట్లా గుప్పున ఏదో ఇట్లా పవర్ వచ్చినట్టు అనిపించి భయం గీయం అన్ని పోయినాయండి. మస్తు డేరుగా ఉంటున్నా. చాలా విలేజ్ అది, చాలా చిమ్మ చీకటి. కరెంట్ పోతే భయపడేదాన్ని, కరెంట్ పోయినా కూడా భయపడటం లేదు. ఇంకోటి మీకు చెప్తా, ప్రభుపాద లైక్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. జనరల్ అదే గోస్ట్ అంటే దయ్యాలు అవి ఉంటాయి కానీ మనకు తెలీదు, మనం నమ్మకపోవచ్చు కూడా. కానీ ఎవరంటే బాడీ అంటే మన గ్రాస్ బాడీ ఇంకా సూక్ష్మ బాడీ 2 ఉన్నాయి కదా. అంటే బయట గ్రాస్ బాడీ అంటే మన అర్త్, వాటర్, ఫైర్, ఈ 5 ఎలిమెంట్స్ వచ్చేసినాయి. ఇంకనేమో సటిల్ బాడీ అంటే మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో. సో ఎవరైతే లైక్ ఆత్మహత్యలు అట్లా అవి చేసుకున్నారు అనుకో, వాళ్ళు గోస్ట్ అవుతారు అంటే భూతాలు, పిశాచాలు అవి అవుతారు అనమాట. అంటే వాళ్ళకి గ్రాస్ బాడీ ఉన్నారు. అయితే అట్లా ప్రభుపాద లైక్ కొన్ని ఇంట్లలో భూతాలు ఉన్నాయని తెలిసినప్పుడు, లండన్ అట్లా వెళ్ళినప్పుడు కూడా ప్రభుపాద వార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు చెప్పినమాట. అంటే ప్రభుపాద లండన్ పోయినప్పుడు, ఇంకా అమెరికా పోయినప్పుడు కొంతమంది చెప్పినమాట, ప్రభుపాద ఇక్కడ ఈ ఇంట్లో ఉండకు, వాళ్ళు దీంట్లో దయ్యాలు ఉన్నాయి అవి అని చెప్తే, ప్రభుపాద అన్నాడు, నేను చాంటింగ్ చేస్తే అవన్నీ వెళ్ళిపోతాయి. సో అట్లా ఆయన చాంటింగ్ మీద అంత భరోసా పెట్టుకున్నాడు. సో చాంటింగ్ చేస్తే ఏమీ ఆయనకు భయం రాలేదు. సో ఉండే దయ్యాలు కూడా ఆయనకి వచ్చినాయి, వెళ్ళిపోయినాయి కూడా, కలిసినాయి కూడా. అట్టనే ప్రభుపాద వాళ్ళ గురువు అట్లా. సో మనం అది ఎప్పుడు అంటే చాంటింగ్ కూడా చేస్తే మనకి ఇంట్లో లైక్ దయ్యాలు ఉన్నా లేకున్నా అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకంటే అవి ఉండలేవు హరినామం చేసే చోట. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను మాత్రం ధైర్యంగా ఉంటుందంటే భగవద్గీత, కృష్ణుడు తప్పించి ఇంకో అవకాశమే లేదు. నేను మోడల్ లెసన్ కూడా చెప్పాను, నాకు టెన్షన్ ఉంటది.
మోడలేషన్ అంతమంది టీచర్లలో కూడా చెప్పిన, బాగా చెప్పిన, వెరీ గుడ్ అన్న. ఉమ్, కేవలం కృష్ణుని నమ్ముకున్నాకనే. కరెక్ట్ మాతాజీ. yes. మోడల్ లెసన్ అంటే వాళ్ళు టీచర్స్ అంతా మీటింగ్ పెట్టి అందులో ఒక లెసన్ చెప్పమంటారు. ఆహా. ఎవ్రీ 3-4 months ఒకసారి ఉంటుంది అన్నట్టు. ఎవరి Yes, sir. మంత్ వస్తుంది మేడం ఇప్పుడు? మీటింగ్ లో చెప్పాలి. ఇప్పుడు పిల్లల ముందల కాదు, పెద్దవాళ్ళ ముందల చెప్పాలి. పిల్లలు వస్తారు, పెద్దల టీచర్స్ అందరూ వెనక కూర్చుంటారు. వాళ్ళ ఓహో. ముందర చెప్పాల్సి వస్తుంది అన్నట్టు మోడల్ లెసన్ అంటే. మారల్ లెసన్. వాళ్ళు రాసుకుంటారు. దాని గురించి చర్చ ఉంటది, కార్యక్రమం మధ్యాహ్నం టీచర్స్ మీటింగ్ అని అవుతుంటది, అప్పుడప్పుడు అవుతుంటాయి. ఓకే. అన్నారు మేడం, ఎక్సలెంట్, బాగా చెప్పిన అన్నారు. నేను కూడా చెప్పిన. చెప్పడం అంటే ఇప్పుడు అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. సో నేను హ్యాపీగా ఉంటున్నా. నా ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ పోయినాయండి. హ్యాపీ, నో ప్రాబ్లం. చాలా ఇన్స్పైరింగ్ మాతాజీ మీరు. యా, పాజిటివ్ చేంజ్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. యా, అదే మనకి భగవద్గీత ఇస్తుంది. ఒకటి మనకు ఫస్ట్ భగవద్గీత మనకి లెసన్ ఏంటంటే మనకు ధైర్యం ఇస్తుంది లైఫ్ లో. అంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నా మనం ఫేస్ చేయగలుగుతాం లైఫ్ లో. ఎందుకంటే అన్ని ఫేవరబుల్ సిచ్యువేషన్ లేకపోయినా మనం ఎట్లా డీల్ చేయాలని. ఇప్పుడు జనరల్ గా మనం చూస్తుంటాం కొంతమంది ఫేవరబుల్ సిచ్యువేషన్ లేకున్నా వాళ్ళు ఏంటి మిగతా అలవాట్లకు పడతారు. లైక్ తాగుడో, లేకపోతే కొంచెం సిగరెట్ తాగుడు, లేదంటే ఆల్కహాల్ తాగుడు, అట్లాంటివి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా అవి వాటికి లోన్ అయిపోతారు వాళ్ళు. కానీ మనము ఈ భక్తి మార్గంలో ఉంటే అట్లా, ఎస్పెషల్లీ భగవద్గీత చదివిన తర్వాత అవన్నీ టెంపరీ అనిపిస్తాయి మనకి లైఫ్ లో. ఇవన్నీ టెంపరీ ఉంటాయి, పోతాయి. సో మనకి ఎప్పుడు మన శాశ్వతంగా ఉండేది మన కృష్ణుడు. ఏదో తెలియని ఆనందం, తృప్తి అయితే కలుగుతుందండి, చాలు ఇంకా. ప్రభుజీ, చెప్పక్క. రాన్పిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ నైబర్, అదే చెప్పాను కదా, ఇప్పుడు వీళ్ళకి కూడా అర్థమైతే చెప్తున్నా. అయితే వాళ్ళ రిలేటివ్ ఇస్కాన్ లో గురువు అంట. ఆయన మన నేమ్ చెప్పింది కానీ నేను మర్చిపోయాను, నీకు మెసేజ్ చేస్తాను కదా. ఆ US లో ఉంటాడంట. నేను ఈ రోజు పెట్టాను చూడండి యూట్యూబ్ లో, సంధ్య కనకరాజ్ అక్క, చూడండి అది మూవీ. అందులో ఇప్పుడు అంటే నేను సెంటర్ కి వెళ్తా కదా, ప్రభుజీ వాళ్ళు అలాగే చెప్తారు ప్రవచనాలు అవి. మనము లో 5 విషయాల గురించి నేర్చుకుందాము. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, టైం, కర్మ. ఈ 4 ని మనం మార్చలేము. ఆత్మను, పరమాత్మను, ప్రకృతిని, టైం మనం మార్చలేము కదా. కర్మను ఒకటి మనం మార్చగలుగుతాం కాబట్టి భగవద్గీత ఎందుకు చదవాలనేది ఉంది దాని కాన్సెప్ట్. అది మూవీ చూడండి మీరు. ఇంకెవరన్నా ఉంటే పంపించండి, ఇన్స్పైర్ అవుతారు కదా. మనం అంటే ఇక చెప్పే బదులు అది వీడియోస్ అంటే మూవీస్ అంటే చూస్తారు కదా. అది భగవద్గీత ఎందుకు చదవాలని అందులో ఒక ఆమె ఉంటే చాగంటి కోటేశ్వరరావు వాళ్ళ అమ్మాయి కూడా యాక్ట్ చేసిందంట. ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు యాక్ట్ చేసి తీసారంట. ఇప్పుడు స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్ లలో వాళ్ళు వచ్చి చూపెడతారంట మూవీ. 1 NP కూడా తీసుకోరంట వాళ్ళు. ఇప్పుడు మీరు ఇప్పుడు నగరాజక్క ఉంది, ఇప్పుడు ఒకవేళ తన స్కూల్లో అట్లా ఎవరైనా ఫ్రెండ్స్ స్కూల్లో చెప్తా అనంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఇట్లా ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి. ఒక టీకి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంట. కాకపోతే వాళ్ళది ఏంటంటే మొత్తము భగవద్గీత ప్రతి మనిషికి మేము రీచ్ అవ్వాలి, భగవద్గీత ఎందుకు చదవాలి అనేది అని ఆ కాన్సెప్ట్ తోటి మూవీ తీసిండ్రంట వాళ్ళందరూ. ప్రభుజీ ప్రవచనాలు ఉంటాయి, ఎందుకు చదవాలి. కొంతమంది ఇప్పుడు ప్రభుజీ చెప్పిండ్రు కదా, మేము చదవము, అదే మూర్ఖంగా వాదించే వాళ్ళకి భగవద్గీత చదవమని చెప్పొద్దని. అట్లా అనేటోళ్ళకి కూడా మొత్తం US లా ఇంట్లో లాగా ఇవ్వాలి రేపు రకం లాగా తీసిండు. మీరు ఎవరైనా నగరాజ స్కూల్లో ఎవరికన్నా చెప్పాలనుకుంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఆమె వాళ్ళకి చెప్తే వాళ్ళే మొత్తం మాట్లాడతారంట సెంటర్లో. మెయిన్ స్కూల్ పిల్లలకు చెప్తాం అంటున్నారు వాళ్ళు వచ్చి. మనకు మన ఛాన్స్ ఉంటే చూద్దాం. తెలిసిన వాళ్ళకి చెప్తా. ప్రభుజీ కూడా పంపించిన, మీ సెంటర్ కి అయితే వస్తే వస్తామన్నారు. ఇంకా ఆల్రెడీ ప్రభుజీ వాళ్ళకంటే తెలుస్తుంది కదా అన్ని. అయితే అందరి స్కూల్ పిల్లలకైతే బాగుంటది. భగవద్గీత ప్రాముఖ్యత గురించి అందరికి చెప్పాలని వాళ్ళ ఉద్దేశం అంట.
ఈ రోజు కూడా మ్మ్. మార్నింగ్ ఆమె వస్తది, ఇప్పుడు గ్రూప్ లో జాయిన్ అయిపోయి ఊరికి వెళ్ళిందంట. తను ఓకే నేను మ్మ్. అన్నాను గ్రూప్ లో జాయిన్ అయ్యేసి మీరే చెప్పండి ప్రభుజీకి మాట్లాడండి, డివోటీస్ కూడా ఉంటారు కదా అన్న. వాళ్ళు ఓకే మ్మ్. మీలాగానే పర్సన్స్ నిజాంపేట్ లో ఉంటుర్రు, హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే వాళ్ళ పిల్లలు ఈ స్లో కెనడాలో అట్లా సెటిల్ అయిందంట. వాళ్ళ మ్మ్. రిలేటివ్ తీసారంట, ఇప్పుడు ప్రభుజీ లాగా ఇస్కాన్ లో ఉంటారంట. అదే చెప్తున్నాను. మ్మ్. మార్నింగ్ కర్నూల్లో ఉన్నారంట, నెక్స్ట్ వీక్ అట్లా జాయిన్ అవుతా అన్నది ఆమె. ఓకే అంటే ఇప్పుడు మనకు దీంట్లో పంపరాదా, గ్రూప్ లో పంపొస్తుందా? అని నేను ఈరోజు పెట్టాను గ్రూప్ లో. ఇవాళ పెట్టిన వీడియో నేను చూడలేదు కానీ బట్ మళ్ళీ చూస్తాను, ఇప్పుడు నైట్ చూస్తాను. ఆహా. సేమ్ ఇంకా మమ్మీకి చెప్తున్నా, అదే ఇట్లనే చెప్తారు ప్రభుజీ వాళ్ళ ప్రవచనాలు మాకు అని చెప్తున్నా. చాగంటి కోటేశ్వర వాళ్ళ అమ్మాయి అంట, హైట్ పర్సనాలిటీ లా ఉంది ఆమె, ఆమెనంట. ఓకే మ్మ్. ఈరోజు ఫోన్ చేసినప్పుడు చెప్తున్నా, ఆమె మా రిలేటివ్స్. గీతాగానం మూవీ శ్రీకృష్ణ ఆర్ట్స్. మ్మ్. అవును పెట్టాను. అవును మాత చూడండి అది. చూడండి, చూస్తా ప్రభు. చూసి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి పంపిస్తే మనం చెప్పే బదులు అది చూసి కూడా ఇన్స్పైర్ అవుతారు కదా ప్రభుజీ, ఎందుకు అవును. చదవాలి అనేది అవును. తెలుస్తుంది. ఉమ్. ఈరోజు స్టార్ట్ చేస్తారా ప్రభుజీ మరి? సో ఫస్ట్ ఇంట్రడక్షన్ కాదు, ఫస్ట్ ప్రభుపాద గురించి చదువుదామా? మ్మ్. ప్రభుపాద లాస్ట్ అబౌట్ ద ఆథర్ అని ప్రభుపాద గురించి ఉంది, అది ఫస్ట్ చదువుదాం. ఎందుకంటే మనము ఎవరి గురించి చదువుతాము, ఆథర్ ఎవరు, ఆయన ఏం చేసిండ్రు, ఆయన గురించి తెలియదు. దో మీకు కొంచెం తెలిసిండొచ్చు, ఐడియా ఉంటుంది, బట్ బుక్ లో రాసింది మనం చదువుదాం ప్రభుపాద గురించి. ఓకే, పేజ్ నెంబర్ ఇక్కడ పేజ్ నెంబర్ 729. గ్రంథకర్త పరిచయం. గ్రంథకర్త పరిచయం 729. నా బుక్ లో అయితే 729 పేజ్ నంబరు. మొన్న మీరు చూడండి. నెక్స్ట్ పేజ్ మొన్న అయిపోయింది. భగవద్గీత లాస్ట్ అయిపోయిన తర్వాత గ్రంథకర్త పరిచయం, సేమ్ నెంబర్, గ్రంథకర్త పరిచయం. అందరూ ఒక్కొక్క పారాగ్రాఫ్ చదువుదాం. ఓకే, సంధ్య అన్నమాట, చదవండి మీరు ఫస్ట్. గ్రంథకర్త పరిచయము. శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు కలకత్తా నగరంలో క్రీస్తు శకం 1896 సంవత్సరమున జన్మించారు. వారు తమ ఆధ్యాత్మికాచార్యులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారిని కలకత్తాలో క్రీస్తు శకం 1922 సంవత్సరంలో మొదటిసారి కలుసుకున్నారు. ప్రముఖ భక్తి ప్రచారకులు 64 గౌడీయ మఠములను, వైదిక సంస్థలను స్థాపించిన వారు అయిన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు ఆ తొలి సమాగంలోనే ప్రభుపాదుల వారిని వేద జ్ఞానాన్ని ప్రచారం చేసే దివ్య కార్యక్రమానికి సమ్మతింపజేశారు. శ్రీల ప్రభుపాదుల వారు వారిని గురువుగా భావించి 11వ సంవత్సరముల తర్వాత యథావిధిగా దీక్షను స్వీకరించారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది అర్థమైంది కదా, ప్రభుపాద కలకత్తాలో పుట్టారు 1896 లో. ఆయన గురువు ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయనని 1922లో కలిశారనమాట. సో అప్పుడే ఆయన అన్నారు ఫస్ట్, అప్పుడు ప్రభుపాదకి ఇంట్రెస్ట్ లేకుండే, అంటే స్వామిలు ఈ గురువులు అంటే ఇంట్రెస్ట్ లేకుండే. బట్ ఆయన ఫ్రెండ్ తీసుకెళ్ళాడు అనమాట, రా ఇక్కడ ఒక మంచి స్వామి వచ్చిండు, ఈయన మిగతా స్వామి లాగా కాదు, రా అని ఆయన చేయబట్టుకొని తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్తే అప్పుడు ఫస్ట్ చూసామనే ప్రభుపాద అని అన్నాడు అనమాట, మీలాంటి చదువుకున్న వాళ్ళు ఈ ఈ భగవద్గీత సందేశము పాశ్చాత్య దేశాల్లో ఇవ్వాలి అని ప్రభుపాద ఎవరో కూడా తెలియదు ఆయనకి, వాళ్ళ గురుకి. బట్ ఆయన జస్ట్ పాయింట్ చేసినమాట, చూసి అక్కడ ఎంట్రన్స్ ఇట్లా మేడ మీద కూర్చున్నా, మిద్ద మీద, అక్కడ కలకత్తాలో ఉందన్నమాట. నేను లాస్ట్ టైం కలకత్తా పోయినప్పుడు ఆ బిల్డింగ్ కూడా పోయినాను. ఇప్పుడు అది ఒక సెంటర్ అయింది, ఇస్కాన్ సెంటర్. అక్కడ ఆ బిల్డింగ్ ని కొన్నారు వాళ్ళంతా. అది ఏమంటారు అంటే ఒక అదే మ్యూజియం లాగా చేశారు, ప్రభుపాద మ్యూజియం లాగా.
కట్టారన్నమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత చెప్పాడన్నమాట. అంటే మీలాంటి చదువుకున్న వాళ్ళు ఈ ఇంగ్లీష్ మీరు బాగా చదువుకున్నారు కదా, ఇది వెస్టర్న్, అంటే వెస్టర్న్ కంట్రీ, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో పోయి మీరు ప్రచారం చేయండి అని అన్నాడన్నమాట. అది ప్రభుపాద ఏం గుండెల్లో అతకపోయిందన్నమాట మెసేజ్. అంటే ఒక్క మాట అన్నాడు, అంటే మీరు అదే ఇది భగవద్గీత మెసేజ్ ని పాశ్చాత్య దేశాలకు పంపించండి అని అన్నారు. ఇంకా ప్రభుపాద లీలామృత చదివితే మీకు అన్ని డీటెయిల్స్ అన్ని వస్తాయి. అంటే ప్రభుపాద ఎట్లా స్ట్రగుల్ అయ్యిండు, ఎట్లా ప్రచారం చేసి ఇండియాలో 40 years ట్రై చేసిన తర్వాత ఇక్కడ ఇండియాలో సక్సెస్ఫుల్ కాకపోతే అప్పుడు లాస్ట్ ఇంకా తన ఈ హోప్ వదిలేసుకున్నాడు. ఇంకా హోప్ వదిలేసుకుని ఒకసారి గురు మహారాజ్ అన్నాడు కాబట్టి వెస్టర్న్ కంట్రీస్ పిలిచి అంటే అప్పుడు అమెరికాకి అప్పుడు వెళ్ళింది అనమాట. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. నాగరాజ్ మాత చదవండి. హరే కృష్ణ. ప్రథమ సమావేశంలోనే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు ఆంగ్ల భాష ద్వారా వేద జ్ఞానమును ప్రచారము చేయమని శ్రీల ప్రభుపాదుల వారిని కోరారు. తర్వాతి సంవత్సరంలో శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకు భాష్యంను రాసి గౌడీయ మఠ కార్యక్రమంకు తోడ్పడి క్రీస్తకము 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ భగవద్ దర్శనమునే ఆంగ్లపక్ష పత్రికను స్థాపించారు. అది ఇప్పుడు భారతదేశంలో పాశ్చాత్య దేశాలలో వారి శిష్యులచే 30 కంటే ఎక్కువ భాషల్లో కొనసాగింపబడుతుంది. శ్రీల ప్రభుపాదుల వారి భక్తి హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ అయితే ప్రభుపాద అప్పుడు వాళ్ళ గురు మహారాజ్ చెప్పిన తర్వాత 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ అంది. ఇప్పుడు కూడా పబ్లిష్ అవుతుంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో. మీరు ఇస్కాన్ టెంపుల్ వెళ్ళినప్పుడు కావాలంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసి ఆన్లైన్ ఇంటికి కూడా మ్యాగజైన్ పంపిస్తారనమాట. అది సమ్ 300 రూపీస్ ఒక్క మ్యాగజైన్, 30 రూపీస్ అనుకుంటా. అది మీరు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ వర్షన్ ప్లస్ ప్రింట్ మీకు ఇంటికి కావాలంటే ఇంటికి కూడా డెలివరీ చేస్తారు. సో అప్పుడు స్టార్ట్ చేసింది ప్రభుపాద. ఇప్పుడు శిష్యులు అందరూ అది కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు కూడా. బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ అది 35 లాంగ్వేజెస్ లో ఉందన్నమాట. ఇంగ్లీష్ ప్లస్ తెలుగు కూడా ఉంది. మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే మీరు చూడండి తెలుగు బుక్. ఓకే, అనితక నెక్స్ట్ పారాగ్రాఫ్. శ్రీల ప్రభుపాదుల వారి భక్తి విజ్ఞానాలను గుర్తించి క్రీస్తు శకము 1947లో గౌడీయ వైష్ణవ సంఘము వారు వారిని భక్తి వేదాంత బిరుదముతో గౌరవించారు. 84 సంవత్సరముల వయసులో క్రీస్తు శకము 1950 శ్రీల ప్రభుపాదుల వారు పఠనకు రచనకు అధిక కాలాన్ని వినియోగించే ఉద్దేశంతో వైవాహిక జీవితం నుండి విరమించి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు. తరువాత పవిత్ర బృందావనమునకు వెళ్లి అక్కడ మధ్యయుగ చరిత్ర కాలం నాటి శ్రీ రాధా దామోదర దేవాలయంలో సాధారణ జీవితాన్ని గడిపారు. అక్కడ వారు నిరంతర రచనా వ్యాసంగంలో పెక్కు సంవత్సరాలు నియుక్తులై క్రీస్తు శకము 1959వ సంవత్సరంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. శ్రీ రాధా దామోదర దేవాలయంలో శ్రీల ప్రభుపాదుల వారు తమ జీవిత ముఖ్య రచన అయిన 18,000 శ్లోకములతో కూడిన శ్రీమద్ భాగవతమును బహు సంపుటములలో అనువదించి దానిపై భాష్యమును వ్రాయడం ప్రారంభించారు. ఆ సమయంలో వారు గ్రహాంతర సులభయానము అనే చిన్న పుస్తకాన్ని రచించారు. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే దీంట్లో ఇంకా డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు కానీ ప్రభుపాద లీలామృతులకు ఏం చేశారంటే, సో ప్రభుపాద అప్పుడు ఆయన గృహస్థాగా ఉండే. సో ఆయన భార్య ఇంకా తనకి 6 పిల్లలేమో ఉండే. సో వాళ్ళందరినీ మంచి చదివించి పెద్ద చేసిండు. తర్వాత కానీ కాకపోతే వాళ్ళ వైఫ్ ఆయనని కోఆపరేట్ చేయలేదు. అంటే అది కూడా కృష్ణ అది లీలా అనుకోవాలి. ఎందుకంటే వైఫ్ ఏంటంటే ఆమె ప్రభుపాదాన్ని అంత లైక్ ఫేవర్ అంటే చూడలేదు. ప్రభుపాద ఏమో భక్తి మార్గంలో ఎక్కువ టైం డివోట్ చేస్తుండే, ఫ్యామిలీకి కూడా స్పెండ్ చేసిన టైం. ఆయన ఫార్మసిటికల్ బిజినెస్ ఉండే ప్రభుపాద. ఫార్మసిటికల్ బిజినెస్ ఉండి ఆయన మొత్తం ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తుండే ఆ బిజినెస్ చేయడానికి. సో కానీ అది కృష్ణుడు ఏమంటారు, కృష్ణుడు లీల వల్ల ఆయన బిజినెస్ కూడా ఫెయిల్ అయిపోయింది. దానివల్ల ఆయనకి అంటే కృష్ణుడి మీద ఎక్కువ డిపెండ్ కావాల్సి వచ్చింది. సో కృష్ణుడు భాగవతం అంటాడు, కృష్ణుడు ఏమంటాడంటే నేను ఎవరన్నా భక్తుల మీద ఎక్కువ వాళ్ళకి ప్రియమైన అనుకో, అప్పుడు వాళ్ళ దగ్గర అన్ని మెటీరియల్ అన్ని తీసేసుకుంటాడు అన్నమాట కృష్ణుడు. సో అట్లా ప్రభుపాద లైఫ్ లో కూడా సో వైఫ్ అంతా కోఆపరేట్ చేయకపోయినా ప్రభుపాద తన ఏమంటారు వానప్రస్థ జీవితం అంటే లైక్ రిటైర్ అయిన తర్వాత బృందావనంలో ఉంటున్నాడు అనమాట.
తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత 1959 ఎప్పుడు సన్యాసం తీసుకున్నాడు అనమాట. తీసుకున్న తర్వాత అప్పుడు రాధా దామోదర్ అని ఫేమస్ టెంపుల్ ఉంది బృందావన్లో. అక్కడ ఉండి ఒక రూమ్ లో ఉండి ఆయన భాగవతం రాయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఫస్ట్ 2 క్యాంటోస్ భాగవతం అక్కడ ప్రభుపాద అక్కడ ఉండి రాసిండనమాట. రాసి దాన్ని పబ్లిష్ చేసిండు. పబ్లిష్ చేసి అక్కడ అమ్మిండు కూడా. అక్కడ ఢిల్లీలో పోయి బృందావన్లో అందరికి ఆ భాగవతం 2 క్యాంటోస్ అమ్మిండు అనమాట. భాష్యం కూడా రాసిండు, భాష్యం అదే రాయడం భాష్యం అనువదించి ఉమ్. అన్ని భాషలలో రాసినట్టు బహు అది సంపుటంగా. ట్రాన్స్లేట్ ప్రభుపాద రాసింది ఓన్లీ ఇంగ్లీష్ లోనే. ఎందుకంటే ప్రభుపాద గురువు ఏమన్నాడంటే ఇంగ్లీష్ లో వాళ్ళకి చెప్పమన్నాడు కదా. అందుకే తన బిఏ చదువుకున్నాడు ఇంగ్లీష్, స్కాటిష్ చర్చ్ కాలేజ్. సో దాంట్లో చదువుకున్నాడు కాబట్టి అప్పుడు ప్రభుపాద ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసిండు అనమాట. బెంగాలీ అండ్ సంస్కృతం బుక్స్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసిండు. అది ప్రభుపాద శిష్యులు మిగతా లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసిండు. లైక్ తెలుగు వచ్చిన వాళ్ళు ప్రభుపాద శిష్యులు తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో, రష్యన్ వచ్చిన వాళ్ళు రష్యన్ లో, జర్మనీలో, ఇంకా వేరే ఆల్మోస్ట్ అన్ని కంట్రీ, అన్ని వరల్డ్ లాంగ్వేజెస్ లో ఇప్పుడు భగవద్గీత ఉంది. శ్రీల ప్రభుపాద లీలామృత తెలుగులో లేదా ప్రభుజీ? నాకు తెలియదక్క ఉందో లేదో, బట్ ఇంగ్లీష్ లో అయితే ఉంది. మేబీ లేదా వేదాబేస్ లో వేదాబేస్ లో అయితే డెఫినెట్ లేదు. నేను కనుక్కుంటాను ఒక తెలుగులో ఉందో లేదో. అది 7 వాల్యూమ్స్. ప్రభుపాద శిష్యుడు స్వరూప్ దామోదర్, స్వరూప్ కాదు సత్వ స్వరూప దాస్ అని ఆయన అమెరికన్ డిసైపుల్. ఆయన ప్రభుపాద లీలామృత రాసింది. 7 వాల్యూమ్స్, 7 బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ వాల్యూమ్ అయిపోయింది. అదే దుబాయ్ ఇస్కాన్ అన్నా కదా. మండే, ట్యూస్డే, వెనస్డే 3 days ఉంటది. నాది సీటెల్ ఉంది మన 17th రోజు నా చదివేది. అది లింక్ పంపిస్తే ప్రింట్ అవుట్ చేసుకొని 7-8 pages ఉంటది. కానీ తెలుగు వేదాబేస్ లో సెర్చ్ చేసిన లేదు, తెలుగు లేకపోవచ్చు. మేబీ ప్రింట్ అంటే మెల్లిగా అర్థం చేసుకోవాలి ప్రభుజీ. అట్లా తెలుగు మీడియం స్టూడెంట్స్ కదా మేము, మెల్లిగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కానీ మెల్లిగా అర్థమవుతుంది. తెలుగు అయితే పట్టపట్ట ఉంటే నేను కనుక్కుంటే చెప్తాను. ఇంకోటి మనకు అడ్వాంటేజ్ ఏంటి, ప్రభుపాద బుక్ లో ఇప్పుడు మనకి ఒక లాంగ్వేజ్ కూడా రాదనుకో, ఇప్పుడు మనకు సపోజ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకో, తెలుగు బుక్ పెట్టుకో, ఇంగ్లీష్ బుక్ 2 పెట్టుకో పక్కన పక్కన. ఇప్పుడు భగవద్గీత, ఇప్పుడు ఈ భగవద్గీత మనకి ఇంగ్లీష్ అర్థం కాదనుకో సరిగా, అయితే మనం తెలుగులో చదివి, మన తెలుగు అర్థమైతే తెలుగులో చదివి అదే సేమ్ పారాగ్రాఫ్ నువ్వు ఇంగ్లీష్ చదువు. అప్పుడు మనకి ఇంగ్లీష్ కూడా మంచిగా అర్థమవుతుంది. మనం ఇంగ్లీష్ కూడా మంచిగా అర్థం చేసుకోగలుగుతాం. అట్లే కొంతమంది బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఒక ఆయన ఇట్లా ఏదో స్పెయిన్ పోతున్నాను అనమాట. ఒక ఆయన బుక్ అంటే డివోటీ అడిగాడు అనమాట, మీ దగ్గర స్పెయిన్ బుక్ ఉందా అంటే, స్పానిష్ బుక్ లేదు. కాదు, స్పానిష్ బుక్ ఉంది, అయితే మీరు ఇంగ్లీష్ స్పానిష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ బుక్, స్పానిష్ బుక్ 2 తీసుకోండి భగవద్గీత. అయితే మనం ఇంగ్లీష్ పారాగ్రాఫ్ చదివి స్పానిష్ లో చదివినాం అనుకో, అప్పుడు మనకి లాంగ్వేజ్ ఈజీగా అర్థమవుతుంది. సో అట్లా డివోటీస్ ఏంటంటే డిఫరెంట్ టాక్టిక్స్ యూజ్ చేస్తారు వాళ్ళని, అంటే డివోటీస్ ని ఇన్స్పైర్ చేసుకోనికి భగవద్గీత బుక్ కొనుక్కోనికి. సో అట్లా కూడా మనము ఓన్ గా కూడా నేర్చుకోవాలనుకో, మనం వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా ఈజీ అంటే భగవద్గీత తీసుకోండి. 2 లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఆ లాంగ్వేజ్ 2 బుక్స్ పక్కన పెట్టుకుంటే మనం ఆ 2 అట్లీస్ట్ అర్థమవుతుంది, మనకి నేర్చుకోవచ్చు. అది అర్థమవుతుంది కానీ ఏమన్నానంటే నాకు పాయింట్స్ చెప్పాలి ప్రభుజీ. అయినాక మనకి ఏం అర్థమైందో పాయింట్స్ కంపల్సరీ చెప్పాలంటే ఎట్లా ప్రభుజీ? నేను చెప్పాను, ఫ్రాంక్ గా చెప్పాను, మెసేజ్ చేసిన నేను తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ చెప్పగలుగుతా కానీ ఫ్లూయెంట్ గా వాళ్ళు చెప్పను అంటే, నో ప్రాబ్లం మాతాజీ, ఇంగ్లీష్ లో టైప్ చేస్తారు. నో ప్రాబ్లం మాతాజీ, మీకు మీరు చదివిన దాంట్లో కొన్ని పాయింట్స్ అండర్లైన్ చేసుకొని అబ్బే చెప్పేసేయండి మీరు అని చెప్పిండు నాకు. అది కృష్ణుడే దారి చూపెట్టినట్లే లాస్ట్ టైం చదివినప్పుడు అట్లా చెప్పినాను. ఈసారి సీటెల్ ఉంది. అయినా సరే నేను చెప్పినా కదా ప్రభుజీ, కృష్ణ మార్గంలోకి వచ్చాక ధైర్యం అనేది వచ్చిందని. సరే ఏమైతే అది అయిందని అందులో అయితే చదువుతాను పేరు ఇచ్చేసిన లాస్ట్ మంత్. ఆ ప్రభుజీ అట్లా నాకు చెప్పిండు, ఒక ఐడియా ఇచ్చిండు. ఇక మళ్ళీ ఈ మంత్ ఉంది, చూడాలి మరి ఎట్లయితే. అయితే తెలుగు బుక్ ఉందని మీకు అడుగుదాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా నేను ఎప్పుడు. నేను ఈసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అడుగుతాను. అది తెలుగులో చదివితే ఏమైతుంది అంటే, నాకు ఇష్టం వచ్చిన పాయింట్ నేను ఇంగ్లీష్ లో చెప్పగలుగుతా, చెప్పలేనని కాదు, నాకు నచ్చిన పాయింట్ నేను చెప్పగలుగుతా కదా, అట్లా. చూసి కనుక్కుంటాను, ఉంటే చెప్తాను, నేను తీసుకుంటాను. బట్ యా, నువ్వు అన్నట్టు ధైర్యంగా మన కృష్ణుడు ధైర్యం ఇస్తాడు. సో మనకి మనం ఇంగ్లీష్ చదివే ఎంత అర్థమైతే అదే చెప్పండి, ఎంత అర్థమైతే అదే చెప్పండి. సో
ఎందుకంటే నైట్ క్లాక్ ఉంటది ప్రభుజీ. 10 మన టైంలో, వాళ్ళ టైంలో 8:30. ఇంకా 10 to 11 నరసింహారతి పాడుతాను మధ్య మధ్యన. క్లాస్ అయిపోయినాక డే ఎవ్రీ డే ఒకరే రీడ్ చేయాలి, పాయింట్స్ చెప్పాలి. ఏదో ప్రోగ్రెస్ ప్రభుజీ. అంటే నేర్చుకోవాలి, నేర్చుకుంటుంటేనే అది ఐడియా ఉంటది, దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటదండి ప్రభుజీ. అంతే, మీరు చూపెట్టిన మార్గమే. థ్యాంక్ యూ. నెక్స్ట్ పారాగ్రాఫ్ సంధ్యారాయణ మాత చదవండి. ఆ, శ్రీమద్భాగవతంలోని 3 సంపుటాలను ప్రచురించిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు తమ ఆధ్యాత్మికాచార్యుల కోరికను నెరవేర్చడానికి క్రీస్తు శకం 1965లో అమెరికా సంయుక్త రాష్ట్రములకు వెళ్ళారు. ఆ విధంగా వారు వాణిజ్య నౌకలో మొదట న్యూయార్క్ నగరమునకు వెళ్ళినప్పుడు వారి వద్ద ధనము ఏమాత్రము లేదు. సమస్త వేదజ్ఞాన సారమైన భగవద్గీత మద్భాగవతముల లక్ష్యమును అందరికీ ఎరుకపరిచి వారిని కృష్ణ భక్తులను చేయడానికి అతి కష్టంతో ఆయన క్రీస్తు శకం 1966 జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును స్థాపించారు. భగవద్గీత యథాతథము, శ్రీమద్భాగవతము, శ్రీ చైతన్య చరితామృతముల వంటి దివ్య గ్రంథములకు ప్రతిపదార్థ తాత్పర్యములతో కూడిన దివ్య భాష్యమును రాశారు. మద్భాగవతంలోని 18,000 శ్లోకాలకు వారు రాసిన అర్ధ తాత్పర్య భాష్యములు నభూతో నభవిష్యత్తుగా అలరారుతున్నాయి. క్రీస్తు శకం 1977 నవంబర్ 14వ తేదీన కృష్ణధామమునకు తిరిగి చేరడానికి ముందు ఆయన స్థాపించిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము 100 కంటే ఎక్కువ ఆశ్రమములతోనూ, గురుకులములతోనూ, దేవాలయములతోనూ, వ్యవసాయ క్షేత్రీయ సమాజములతోనూ కూడిన ప్రపంచవ్యాప్తమైన సమాఖ్యగా రూపొందింది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ప్రభుపాద అదే బృందావనంలో రాధా దామోదర్ మందిరంలో ఉన్నప్పుడు అదే భాగవతము 3 సంపుటాలు అంటే 12 స్కందాలు ఉన్నాయి కదా, దాంట్లో 3 స్కందాలకు ఆయన భాష్యము అనువాదం రాసినాం అక్కడ బృందావనంలో. తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్ 1966లో 1965లో అమెరికాకి వెళ్ళారు. అప్పుడు అమెరికాకి వెళ్ళి అక్కడ 1966లో ఇస్కాన్ అనే సంస్థ స్థాపించారు అనమాట. 1966 న్యూయార్క్ సిటీలో. సో అప్పుడు ఆయన అక్కడే భగవద్గీత క్లాసెస్ ఇవ్వడము, ఇంకా అక్కడ శిష్యులని చేర్చడము, ఇంకా అట్లా చేసి 12 years అంటే 1966 నుంచి 1977 వరకు, అంటే 1977లో పరమపదం చెందారనమాట. 1977 నవంబర్ 14 రోజు. అయితే ఈ 2 years లో 14 times వరల్డ్ మొత్తం తిరిగాడు అనమాట ప్రభుపాద. అప్పటి వరకు ఆయన ప్లేన్ కూడా ఎక్కలేదు అమెరికాకి పోయినప్పుడు ఆయన షిప్ లో పోయిండు అనమాట. షిప్ లో 2 months ఆయన డబ్బులు లేకుండే, ఓన్లీ 40 రూపీస్ ఉండే ప్రభుపాద. ఓన్లీ 40 రూపీస్ తో అమెరికాకి పోయిండు. ఓన్లీ భాగవతము అండ్ భగవద్గీత తీసుకెళ్ళాడు. భగవద్గీత కూడా అప్పుడు లేదు, ప్రింట్ చేయలేదు. అమెరికా పోయిన తర్వాత ప్రింట్ చేశాను. ఓన్లీ భాగవతము ఒక ప్రింట్ చేసిన తీసుకుపోయి ఆ భాగవతం తోటే ఒక సుమతి మొరార్జీ అని ఒక ఆమె తెలుసుండే, ఆమె బాంబేలో షిప్ కంపెనీ ఉండే అనమాట. కార్గో షిప్ అంటారు కదా, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ షిప్. ఆ కంపెనీలో ఆమెని వేడుకొని, ఆమె అదే నువ్వు నాకు బిడ్డ లాంటి దానివి, సో మీ షిప్ లో నాకు జస్ట్ బాస్టన్ కి పోయే టికెట్ ఇవ్వండి అంటే, ఆమె ఫస్ట్ అన్నది నువ్వు మా తండ్రి లాంటి వాడిని అక్కడ, ఎందుకంటే అమెరికా పోయి నువ్వు తట్టుకోలేవు ఆ వెదర్, ఆ చలి దేశము, నువ్వు ఇక్కడ ఆల్మోస్ట్ 70 years నువ్వు, అందుకే నేను ఇవ్వను అని చాలాసేపు రిజెక్ట్ చేసింది. కానీ ప్రభుపాద చాలా లైక్ డిటర్మైండ్ ఉండేది, ఎట్లా ఇది లాస్ట్ మా గురు కోరిక, ఇది ఒక్కసారి నేను ట్రై చేయను, ఇండియాలో ట్రై చేస్తే నాకు ఏం సక్సెస్ రాలేదు, సో ఇది ఒక్కటి నేను లాస్ట్ ఇంకా జీవితంలో ట్రై చేయని అని ఆమెను వేడుకున్న తర్వాత సరే ఆమె కార్గో షిప్ లో ఆయనకి టికెట్ ఇచ్చింది అనమాట పొమ్మని. అయితే కార్గో షిప్ లో పోయేటప్పుడు కూడా ఆయనకి 2 months సీసీకి అయ్యి ఆయనకి 2 times హార్ట్ అటాక్ కూడా వచ్చింది షిప్ లో ఉన్నప్పుడు. హార్ట్ అటాక్ వచ్చి ఆయన ఇంకా అనుకున్న ప్రభుపాద ఇంకా నేను బతకలేను, ఇంకా 3rd హార్ట్ అటాక్ వస్తాయి. కానీ ఆయనకి కలలో 2nd హార్ట్ అటాక్ అప్పుడు కలలో సాక్షాత్ కృష్ణుడే వచ్చిండు అనమాట. కలలో వచ్చి నువ్వు బాధపడకు, నేను సురక్షితంగా అమెరికా తీసుకెళ్తానని అప్పుడు తీసుకెళ్ళింది అనమాట అమెరికాకి. అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభుపాద ఆయన షిప్ లో ఉన్నప్పుడు ఒక పోయం కూడా రాసిన అనమాట. ఎందుకంటే ప్రభుపాద నువ్వు అది కృష్ణ, నువ్వు నన్ను ఈ దేశం కాని దేశం తీసుకొచ్చినావు, ఇక్కడ వాళ్ళు నీ మెసేజ్ చెప్పాలంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు తమో గుణం రజోగుణంలో ఉన్నారు. ఇంత శుద్ధమైన మెసేజ్ చెప్తే వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో తెలీదు, అందుకే నువ్వే నా నోట్లోంచి నువ్వే పలికి వాళ్ళకి,
ఇంకా కీర్తన నువ్వే చెప్పి ఇంకా నన్ను పప్పెట్ లాగా అంటే ఏంది తోలు బొమ్మలు ఉంటాయి కదా పప్పెట్ లాగా ఆడి నన్ను ఎట్లా ఆడిస్తానంటే అట్లా ఆడి నన్ను ఆ ప్రార్థన రాసిన ప్రభుపాద షిప్ లో ఉన్నప్పుడు రాసిన తర్వాత మళ్ళీ ఆయనకి మళ్ళీ 1965 లో అంత ఫుల్ సక్సెస్ ఇంటర్నేషనల్ సొసైటీ సక్సెస్ అయ్యి ఆయనకి థౌజండ్స్ ఆఫ్ డిసైపుల్స్ వచ్చిండు. తర్వాత భాగవతం సేల్ అయింది, భగవద్గీత సేల్ అయింది. అప్పుడంతా ఒక ఫుల్ ఎక్స్ప్లోజన్ అయిపోయింది అనమాట. అమెరికా, యూరోప్ అంతా అందరూ హరే కృష్ణ అని హరే కృష్ణ మూవ్మెంట్ మీద గవర్నమెంట్ వాళ్ళని లైక్ న్యూస్ లో పొగడత చేసింది. ఎందుకంటే అక్కడ అందరు డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటే డ్రగ్ ఎడిక్ట్స్ ని కూడా మార్చేసిండు ఈ ప్రభుపాదని. వాళ్ళు పెద్ద పెద్ద రిపోర్ట్స్ ఇచ్చినమాట. అంటే పోలీస్ వాళ్ళ అందరూ అన్నారు, ఈవెన్ చర్చ్ వాళ్ళందరూ అన్నారు వీళ్ళందరూ క్రిస్టియన్స్ ఉంటే కానీ వీళ్ళందరూ హిప్పీస్ అయిపోయి ఫ్యామిలీస్ వదిలేసుకొని పోయిండ్రు, పిల్లల్ని వదిలేసిండ్రు, అందరిని వదిలేసి వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఇంకా మల్టిపుల్ పార్ట్నర్స్ తోటి రిలేషన్షిప్ పెట్టుకొని అట్లా వదిలేసామని వాళ్ళని మీరు ఇంత శుద్ధ భక్తుల్లాగా చేసిండ్రు, ఇది చాలా మిరకల్ అని ప్రభుపాదాన్ని చాలా పొగిడినారు అమెరికా. ప్రభుపాద 18,000 శ్లోకాలకు అర్ధ తాత్పర్యం రాసిందంటే భాగవతం. అదే ఇప్పుడు చూస్తున్నా చదవాలి అనిత కథ బుక్ ఉంది. సో భాగవతం అందుకే మీరు కొనమని చెప్పాను. సో 18 వాల్యూమ్స్, 18 బుక్స్, 12 క్యాంటోస్. ప్రతి అలా నిండిపోయింది అది. పోయలేకపోయిండు సూర్య ఇట్లా భుజం మీద పెట్టుకొని బాహుబలి. అంటే మీరు ఇమాజిన్ అంటే ప్రభుపాద రాత్రి రేయి పగలు మనకి కష్టపడి లైక్ ఎప్పుడు ప్రభుపాద ఓన్లీ లాస్ట్ 2 అవర్స్ పండుకుంటుండే రాత్రి. అంటే 10 to 12 వరకు పండుకుంటుండే, 12 to 2 ఏమో పండుకుంటుండే. ఆ 10 to 12 లేదా 2 hours or 3 hours పండుకొని అప్పుడు మెషిన్ కూడా ఒకటి లైక్ టేప్ రికార్డర్ లా ఉండే. ఆ రికార్డర్ లో ప్రతి శ్లోకం చదివి దానికి అర్థము, ప్రతిపదార్థము ఇంగ్లీష్ లో చెప్పి దానికి ట్రాన్స్లేషన్, దానికి పర్పట్ అవన్నీ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఆ రికార్డింగ్ దీని వాళ్ళ శిష్యులు టైప్ చేస్తున్నారు టైప్ రైటర్ లో. అప్పుడు కంప్యూటర్స్ లేకుండే టైప్ రైటర్ లో టైప్ చేసి బుక్స్ పబ్లిష్ చేసిండ్రు. అట్లా ప్రభుపాద 12 years మొత్తం వరల్డ్ మొత్తం తిరిగిండు. ప్లస్ ఈ భాగవతం ట్రాన్స్లేషన్ చేసిండు. ఇంకా 34 ఈ భగవద్గీత కాకుండా ఇంకా మిగతా బుక్స్ కూడా ఉన్నాయి. వేరే ప్రభుపాద రాసిన కొన్ని చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి. మీరు ఇస్కాన్ టెంపుల్ వెళ్తే చూసుంటారు ప్రభుపాద బుక్స్. అవి సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని అట్లా చాలా వేరే బుక్స్ ఉన్నాయి. అట్లా 34-40 బుక్స్ ఏమో రాసి సో ఇన్ని చేసిందంటే దానికి ఇట్స్ నాట్ పాసిబుల్, హ్యూమన్లీ నాట్ పాసిబుల్. మనం అనుకుంటే అది ఎవరు మనుషులైనాకి సాధ్యం కాదు. ఎట్లా చేసినంటే అది కృష్ణుడి లైక్ పవర్ తోటి, కృష్ణ భక్తితోటి. అంటే మీరు ఆశ్చర్యపోతారు ప్రభుపాద లైఫ్ చదివితే. మీరు ప్రభుపాద మూవీ కూడా వచ్చింది ఆచార్య అని, మీరు వీలైతే చూడండి. ఇంగ్లీష్ లో ఉంటుంది ఆచార్య అని, యూట్యూబ్ లో కూడా ఉంటుంది ఆచార్య అని. చూడండి ప్రభుపాద ఒరిజినల్ క్లిప్పింగ్స్. అంటే అప్పుడు అమెరికాలో అప్పుడు వీడియో తీసిన కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. సో అట్లా చేసి ఆయన జాతకంలో చిన్నప్పుడు వాళ్ళ జాతకం కూడా చెప్పినమాట ఏంటంటే ఈయన ఐదర్ పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు లేదంటే కృష్ణ భక్తి శుద్ధ భక్తుడు అవుతాడని వాళ్ళ జాతకం చెప్పినమాట. ఆయన అన్నట్టే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ మదర్ కి భక్తుడు కావాలండి. సో వాళ్ళు చెప్పారంట ఈయన మన వేరే బయట దేశాలకు వెళ్ళి 108 గుళ్ళు ఓపెన్ చేస్తాడు అని రాసినాడు. ఎగ్జాక్ట్ గా ప్రభుపాద ఈ ప్రపంచం వదిలేసే లోపల 108 టెంపుల్స్ స్టార్ట్ చేసింది మొత్తం వరల్డ్ వైడ్. 108 టెంపుల్స్. మనం ఒక్క టెంపుల్ ఒక 2 అంటే ఏమనుకోవచ్చు, కానీ విత్ ఇన్ జస్ట్ 12 years లో 108 టెంపుల్స్ స్టార్ట్ చేసింది. దాంట్లో 4 టెంపుల్స్ ఇండియాలో ఉన్నాయి. మిగతా 104 టెంపుల్స్ బయట కంట్రీస్ లో ఉన్నాయి. అందులో 4 టెంపుల్స్ లో ఒక హైదరాబాద్ టెంపుల్ ప్రభుపాద ఓపెన్ చేసింది. సాక్షాత్ ప్రభుపాద హ్యాబిట్స్ టెంపుల్ ఆయన చేతుల ద్వారా ఇనాగ్రేషన్ చేసింది హ్యాబిట్స్ టెంపుల్. అంత విశేషం హ్యాబిట్స్ టెంపుల్. వీలైతే మీరు తప్పగా వెళ్ళండి. నేను కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తాను, అందరం కలిసి వెళ్దాం ఎప్పుడైనా హ్యాబిట్స్ టెంపుల్. ఆ విగ్రహ స్థాపన అవన్నీ ప్రభుపాద చేసినాడు హ్యాబిట్స్ టెంపుల్. అది ఇంకా బృందావన్ టెంపుల్, బాంబే టెంపుల్, ఇంకా మాయాపూర్ టెంపుల్. ఈ 4 ప్రభుపాద స్వయంగా ఇనాగ్రేషన్ చేసింది ఈ టెంపుల్స్. ఇంకా తర్వాత సో ప్రభుపాద వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఇప్పుడు మోర్ దెన్ 800 సెంటర్స్ ఉన్నాయి మొత్తం వరల్డ్ వైడ్ ఇస్కాన్ సెంటర్స్. ప్రతి సిటీ, ప్రతి కంట్రీ లో అయితే చైతన్య మహాప్రభు ప్రెడిక్షన్ ఉండే. చైతన్య మహాప్రభు 500 years కింద ప్రెడిక్ట్ చేసిన అంటే నా నామం అంటే చైతన్య హరినామము ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో మారుమోగుతుందని ప్రెడిక్ట్ చేసిన 500 years. సో అది ఇప్పుడు నిజమైతుంది చూస్తే.
ఓకేనా? ఇంకో నెక్స్ట్ పారాగ్రాఫ్ నాగరాజ్ మాతాజీ చదవండి నెక్స్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ. పశ్చిమ వర్జీనియాలో నవబృందావనం అనే పేరుతో ఆధ్యాత్మిక కేంద్రంను స్థాపించి వైదిక గురుకుల విద్యా విధానమును పాశ్చాత్య దేశీయులకు వారే పరిచయం చేశారు. శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశంలో గీత భాగవత ప్రచారములకై చాలా అంతర్జాతీయ భక్తి కేంద్రాలు నిర్మించారు. వారు పశ్చిమ బెంగాల్లోని శ్రీధామ మాయా ఊర్లో ఆధ్యాత్మిక నగర నిర్మాణమునకై నిర్ణయించారు. అతి విస్తృతమైన ఈ పథక నిర్మాణానికి చాలా సంవత్సరములు పట్టవచ్చును. భారతదేశంలోని బృందావనంలో మహోన్నతమైన కృష్ణ బలరామ దేవాలయమును, అంతర్జాతీయ అతిథి గృహమును ఆయన నిర్మింపజేశారు. ముంబైలో ప్రధాన సాంస్కృతిక విద్యా కేంద్రమును ఆయన స్థాపించారు. భారతదేశంలో సుమారు 50కి పైగా ముఖ్య స్థానములలో కృష్ణ మందిరములను ఆయన నిర్మింపజేశారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అదే చెప్పాను కదా. సో ప్రభుపాదుల వారు అక్కడ అమెరికాలో ఉన్నప్పుడే వర్జీనియా, వెస్ట్ వర్జీనియా అనే ఒక పెద్ద స్టేట్ లో అక్కడ పెద్ద ఫార్మ్ కమ్యూనిటీ బిల్డ్ చేశారు అనమాట. సమ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ల్యాండ్ లో గీతానగరి అని ఎట్లా లైక్ మనము వర్ణాశ్రమ ధర్మం అక్కడ పాటించి అక్కడ ఫార్మ్ వాళ్ళ అమెరికన్స్ తోటి లైక్ కౌస్ ఆవులతోటి ఫార్మింగ్ చేపిస్తూ ఇంకా అక్కడ పెద్ద గోల్డెన్ టెంపుల్ కట్టారు అమెరికాలో. గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ కట్టారు ప్రభుపాద కోసం వెస్ట్ వర్జీనియాలో. అండ్ తర్వాత మళ్ళీ ఇంకా ఇండియాలో ఇక్కడ కలకత్తా దగ్గర మాయాపూర్, ఇంకానేమో బాంబేలా, ఇంకా బృందావన్లో అక్కడ కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టారు ప్రభుపాద ఉన్న టైంలో. ఓకే, లాస్ట్ పారాగ్రాఫ్ అనితక్క చదువు. మ్యూట్లో ఉన్నావు అనితక్క మ్యూట్లో ఉన్నావు. ఓకే. గ్రంథ రచనయే ప్రభుపాదుల వారి అతి ముఖ్యమైన సేవ. ప్రామాణికతకు చక్కని వివరణకు పెట్టిన పేరై నిలిచి విద్వాంసులచే కొనియాడబడుతూ ఆయన గ్రంథాలు అసంఖ్యాకములైన కళాశాల తరగతులకు ప్రామాణిక పాఠ్య గ్రంథాలుగా ఉపయోగపడుతున్నాయి. వారి రచనలు 80 కంటే ఎక్కువ భాషల్లోనికి అనువదించబడినాయి. ఈ విధంగా వారి గ్రంథములను ప్రచురించడానికి క్రీస్తు శకము 1972లో స్థాపించబడిన భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ భారతీయ ఆధ్యాత్మిక తత్వరంగంలో ప్రపంచమంతటా మిక్కిలి పెద్దదైన సంస్థగా రూపొందింది. హరే కృష్ణ. ఇంకో లాస్ట్ వార్ధక్యము సమీపించిన సుమారు 12 సంవత్సరాల్లో గీత భాగవతముల యథార్థ తత్వాన్ని తెలియజేయడానికి శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతటా 14 మార్లు ఉపన్యాస యాత్రలు సాగిస్తూ 6 ఖండాల్లో పర్యటించారు. ఇట్టి నిరంతర కార్యక్రమ మగ్నులైన శ్రీల ప్రభుపాదుల వారు విరివిగా రచనలు చేస్తూనే ఉన్నారు. వారి రచనలు నిజంగా వేద, ధర్మ, సాహిత్య, సంస్కృతులకు సంబంధించిన గ్రంథ భాండాగారంలని చెప్పవచ్చును. శ్రీ బలదేవ అచ్యుతులకు జయము జయము. జయ గురుదేవ్, జయ ప్రభుపాదుల వారికి జయ. సో ప్రభుపాద వాళ్ళ మెయిన్ కాంట్రిబ్యూషన్ బుక్స్. అంటే ఆయన అన్ని స్టార్ట్ చేసిన ఆయన ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్. అంటే రిటైర్ అయిన తర్వాత ఆయన స్టార్ట్ చేసిన అన్ని సక్సెస్ఫుల్. అంటే లైక్ ఇస్కాన్ మూవ్మెంట్ ప్లస్ భక్తి వేదాంత ట్రస్ట్ అని బుక్ ట్రస్ట్, మన బుక్స్ చదివేదాన్ని భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ చేస్తాను. ఇది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అనమాట. అంటే హిందూ రిలీజియస్ బుక్స్ పబ్లిష్ చేయడంలో భక్తి వేదాంత ట్రస్ట్ బుక్ ట్రస్ట్. ఇంకా ప్రభుపాద వారు అదే ఇంకా స్థాపించిన లైక్ ఫార్మ్ కమ్యూనిటీస్, ఇంకా ఇవన్నీ లైక్ అందరికి ఏంటంటే ఎట్లా మనము లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి, మనము ఎట్లా మనం హ్యాపీగా ఉండొచ్చు ఈ లైఫ్ లో, అంటే లైక్ స్పిరిచువల్ గా మెటీరియల్ గా మనము సక్సెస్ఫుల్ అండ్ ఎట్లా హ్యాపీ ఉండాలి మనకి ప్రభుపాద మనకి చూపెట్టారు అనమాట. అందుకే ఒక ప్రభుపాద అంటే ప్రభుపాద యాజ్ బిల్డ్ ఎ బిల్డింగ్ వేర్ ద హోల్ వరల్డ్ కెన్ లివ్. అంటే ప్రభుపాద ఒక ఇల్లు కట్టారు ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే లైక్ బీద గొప్ప ఇంకనము అట్లా కాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న, ఫిజికల్లీ వెల్ ఉన్న అందరూ కలిసి ఉండొచ్చు. అంటే కృష్ణ భక్తి భావంలో అందరూ కృష్ణుని సెంటర్ లో ఉంచి అందరూ సంతోషంగా ఉండొచ్చు అని ప్రభుపాద మనకి క్రియేట్ చేశాడు అనమాట. ప్రభుపాద మనకి తన లైఫ్ ఎగ్జాంపుల్ గా చూపెట్టి మనకి ఆ గిఫ్ట్స్ ఇచ్చాడనమాట. మనకి ఈ మ్యాచ్ లెస్ గిఫ్ట్స్ అంటారు. అంటే ఈ గిఫ్ట్ మనకి ఇంకా ఏది మనం వాల్యూ తోటి మనము కొనలేము దీన్ని. అంటే అంత విలువైన గిఫ్ట్ మనకి ఇచ్చారు ప్రభుపాద. సికింద్రాబాద్ లో కూడా ఆయన విగ్రహం ఉంది, నిజంగా కూర్చున్నట్టే ఉన్నారు ప్రభుజీ. వేదాంత స్వామి అది భక్తి వేదాంత స్వామి.
గుడిలో విగ్రహం ఉంది, పక్కకు కృష్ణుని పక్కకు ఉంది. అసలు నిజంగా జపం చేస్తున్నా అన్నట్టు మనిషి వచ్చి కూర్చున్నా అన్నట్టుంది. అవును. కొన్ని ప్రభుపాద ఇస్కాన్ టెంపుల్స్ లో అన్నిట్లో ప్రభుపాద విగ్రహాలు అవి ఉన్నాయి. ఎందుకంటే గురు ఆరతి అవన్నీ చేస్తారు కదా. గురు ఆరతి చేసినప్పుడు సో ప్రభుపాద అన్నాడు అనమాట. అంటే శాస్త్రాల్లో కూడా చెప్పింది అంటే గురువుని మనము అంటే ఎస్పెషల్ ఆచార్య ఫౌండర్ ఆచార్య కాబట్టి మనకి భగవంతుడిని గురువు పరిచయం చేశాడు కాబట్టి మనము ఆచార్యాన్ని కూడా గురువు భగవంతుడి లాగా ట్రీట్ చేయాలి. భగవంతుడు కాదు కానీ భగవంతుడు లాగా ట్రీట్ చేయాలి. ఆయనకి భగవంతుడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే ఆ మూడ్ తోటి ప్రభుపాద శిష్యులందరూ ఆయన సేవ చేసింది కాబట్టి వాళ్ళు గ్లోరియస్ అయ్యారు, ఇంకా ప్రభుపాద కూడా గ్లోరియస్ అయ్యారు. సో అందుకే మనము ప్రభుపాద బుక్స్ చదివితే మనకి ఎంత సింపుల్ లాంగ్వేజ్ లో మనము కృష్ణ భక్తి గురించి తెలుసుకోగలుగుతామంటే అది ప్రూఫ్ మనకి. అంటే ఈ బుక్ వేరే ఎడిషన్స్ ఎన్నో భగవద్గీత ఎడిషన్స్ ఉన్నాయి కానీ అది చదివి ఎవరు భక్తులు కాలేదు. కానీ ఈ బుక్ చదివి ఈ మూవ్మెంట్ ఫాలో అయిన వాళ్ళు ఎంతోమంది థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం భక్తి మార్గంలో ప్రోగ్రెస్ అయిన వాళ్ళు. సో అందుకే మనం చాలా ఫార్చునేట్ ప్రభుపాద బుక్స్. సో మన హోల్ లైఫ్ మనం ప్రభుపాద బుక్స్ చదివి మనము మన లైఫ్ బెటర్ చేసుకోవచ్చు. ఇంకా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్ కూడా మనం బెటర్ చేయొచ్చు. 6 ఖండాల పైన ఈ బ్రహ్మంగారిని సాయిబాబాని కూడా గురువులు అంటారట కదా ప్రభుజీ. గురువులు అందరూ అంటే గురువులు ఎన్నో టైప్స్ ఉంటారు మాతాజీ. గురువు మనకి ఎవరు తల్లిదండ్రులు కూడా గురువే, కానీ మనకి ప్రభుపాద ఆచార్య అనమాట. ఆచార్య అంటే వాళ్ళు గురువుకి మించిన వాళ్ళు. అంటే మిగతా గురువుస్ అందరూ కూడా ప్రభుపాద అంటే మిగతా గురువులు కూడా వాళ్ళ ఆశ్రయం తీసుకుంటారు. అంటే ఇప్పుడు ప్రభుపాదాన్ని కంపేర్ చేయాలంటే మనము రామానుజాచార్య, మాధవాచార్య, జీసస్ క్రైస్ట్ అలాంటి వాళ్ళతో పోల్చొచ్చు ప్రభుపాదను. అంటే అంత కాంట్రిబ్యూషన్ చేసినాము ప్రభుపాద ఈ యుగంకి మనకి. మనం రామానుజాచార్యాన్ని, మాధవాచార్యాన్ని, శంకరాచార్యాన్ని చూడలేదు, ఇంకా జీసస్ క్రైస్ట్ ని కూడా చూడలేదు మనము. కానీ ప్రభుపాద కాంట్రిబ్యూషన్ అంతకంటే తక్కువ లేదు. వాళ్ళు చేసినంత కాంట్రిబ్యూషన్ ప్రభుపాద చేసింది. ఓన్లీ 12 years. ప్రాక్టికల్ గా చూడొచ్చు. అంటే ఎన్ని ఇస్కాన్ సెంటర్స్ అయినా, ఎన్ని భక్తులు ఎంత మందికి భగవద్గీత పరిచయం చేసిన, ఎంత మందికి లైఫ్ వాళ్ళకి ఇచ్చినమాట ప్రభుపాద. ప్రభుజీ ప్రభుపాద అనేది ఫస్ట్ నేమా తర్వాత భక్తి తర్వాత? యాక్చువల్గా అభయ్ చరణ్ ఆయన వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు అభయ్ చరణ్. తర్వాత వాళ్ళ గురువు దీక్ష తీసుకున్న తర్వాత ఆయనకి వాళ్ళ గురువు లేడు అప్పుడు. అంటే ప్రభుపాద వాళ్ళ గురువుని కూడా ప్రభుపాద అని అంటారు. సో భక్తి వేదాంత ఆయనకి బిరుదిచ్చిన అనమాట వాళ్ళ శిష్యులు. అంటే ప్రభుపాద శిష్యులు కాదు, వాళ్ళ గురువు వాళ్ళ శిష్యులు. అంటే ఆయనకి వాళ్ళ గురువు వెళ్ళిపోయిన తర్వాత అందరూ సొసైటీలో, అంటే అప్పుడు గౌడియం మఠ్ ఉండే, గౌడియం మఠ్. ఇప్పుడు ఇస్కాన్ ఎట్లా ఉందో అప్పుడు ప్రభుపాద వాళ్ళ గురువు స్టార్ట్ చేసింది ఏంటంటే గౌడియం మఠ్. ఆ గౌడియం మఠ్ లో ఉన్న వాళ్ళందరూ ఈయన నాలెడ్జ్, ఇంకా ఈయన డెడికేషన్, ఈయన సర్వీస్ యాటిట్యూడ్ చూసి ఆయనకి బిరుదిచ్చినమాట భక్తి వేదాంత. అంటే జనరల్ గా వేదాంత అని ఇస్తారు, అంటే వేరే సన్యాసులు అందరూ కూడా వేదాంత ఇస్తారు. అది వాళ్ళు ఏంటంటే లైక్ నిరాకారవాదిలా ఉంటారు. నిరాకారం అంటే వాళ్ళు భగవంతుడిని ఓన్లీ నిరాకారం లాగా చూస్తారు అనమాట. కానీ ఈయనకి భక్తి ఉంది ప్లస్ వేదాంతం. అంటే వేదాంతం అంటే వేదాలన్నింటిలో అంతం, అంటే అన్ని తెలిసిన నాలెడ్జ్ తెలుసు కాబట్టి ఇంకా భక్తి ఉంది కాబట్టి ఈయనకి భక్తి వేదాంత బిరుదిచ్చినమాట. అయితే మళ్ళీ అమెరికాకు వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభుపాదని అందరు కొంతమంది స్వామి స్వామి అని పిలుస్తుండే అనమాట. అయితే ప్రభుపాదకి నచ్చలేదు. అంటే స్వామి స్వామి అని జనరల్ అందరిని అంటారు. అందుకే నన్ను పిలవాలంటే ప్రభుపాద అని పిలవండి అని చెప్పాను అనమాట వాళ్ళ శిష్యులకి. ఎందుకంటే వాళ్ళ గురువుని కూడా ఆయన ప్రభుపాద అని పిలుస్తుండే అనమాట. వాళ్ళ గురువు ప్రభుపాద వాళ్ళ గురువుని. సో అందుకే ఈయన ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అని రాశారు. లో అన్ని ఎక్కడన్నా రాసి చూస్తుంటారు కదా, ఇక్కడ ఈస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆథర్. ఇక్కడ ఉంది కదా, ఫోటో ఉంది ప్రభుజీ. ఫోటో ఉంది ప్లస్ అదే ఆయన ఆథర్ కూడా ఉంది. అదే వెనక ఉంది ఆయన శిష్యులా, వెనక నలుగురు ఉన్నారు కదా ప్రభుజీ. ఏమంటారు మాతాజీ? వెనక నలుగురు ఉన్నారు, జగన్నాథదాస బాబాజీ మహారాజు తర్వాత అవును వాళ్ళ శిష్యులు. వాళ్ళ శిష్యులు కాదు, ఆయన గురువులు వీళ్ళందరూ. ఇక్కడ కింద ఉన్నాడు భక్తి సిద్ధాంత సరస్వతి. ఈయన ఫస్ట్ ప్రభుపాద గురువు. ఎవరు ప్రభుజీ? భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి మహారాజ్ అని, గోస్వామి మహారాజ్. ఆయన గురువా? ప్రభుపాద వాళ్ళ గురువు. మరి ఈయన గురువు ఇక్కడ గౌరకిషోర్ దాస్ బాబాజీ అని.
ఈయన గురు మళ్ళీ ఈయన గురు పైన ఇక్కడ ఉన్నాడు. ఎవరు? శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ గోస్వామి. ఇక్కడేమో శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ అండి. మనం చాలా పాటలు కూడా మనం జయరాధ మాధవ అవన్నీ పాడేటవన్నీ ఈయన రాసింది. ఈయన వాళ్ళ తండ్రి ఈయన భక్తి ఇదేంటి భక్తి వినోద్ ఠాకూర్ ఉన్నారు కదా, ఈయన భక్తి సిద్ధాంత స్వామి వాళ్ళ తండ్రి, నిజంగా తండ్రి, సొంత తండ్రి. ఆద్యులు అంటుండు, కార్యానికి ఆద్యులు. ఆద్యులు అదే అంటే స్టార్ట్ చేసిన వాళ్ళు అనమాట. బాగా ఆయన పెద్ద మినిస్టర్ ఉండే ఆయన బెంగాల్లో. ఆయన ఏది సుప్రీం కోర్ట్ జడ్జ్ లా ఉండే ఆయన. అంతా చదువుకుంటున్నాడు భక్తి వినోద్ ఠాకూర్ అని. సో ఆయన ఉండి కూడా ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ రాసిండు, చాలా సాంగ్స్ రాసిండు. మీరు బెంగాల్కి వెళ్తే ఈవెన్ మాయాపూర్ వెళ్ళినప్పుడు ఆయన ఇల్లు అవన్నీ చూడొచ్చు మనం ఇక్కడ. ఎక్కడ? బెంగాల్ దగ్గర ఉంటుందా మాయాపూర్? ఎక్కడ ఉంటుంది మాయాపూర్? బెంగాల్ దగ్గర, కలకత్తా దగ్గర. కలకత్తా నుంచి 100 కిలోమీటర్లు. అంటే వీళ్ళు ఠాకూర్ వంశస్థులా? రవీంద్రనాథ్ ఠాకూర్ అంటారు కదా. రవీంద్రనాథ్ ఠాకూర్ అది ఆయన ఠాకూర్ వేరే. ఠాకూర్ అని అందరికి జనరల్ గా లైక్ ఒక హెడ్ అంటే ఫ్యామిలీ హెడ్ అన్నా లేకపోతే విలేజ్ హెడ్ అన్నా వాళ్ళకి ఠాకూర్ అని పిలిచేవాళ్ళు. రవీంద్రనాథ్ ఠాకూర్ ఫ్యామిలీ కాదు. ఈయన వీళ్ళ భక్తి వినోద్ ఠాకూర్ అని ఆయన పేరు కేదార్నాథ్ దత్తా అనేమో ఉండే. కేదార్నాథ్ దత్తా ఫ్యామిలీ. అంటే బెంగాల్లో అట్లా పెట్టుకుంటారా? బెంగాల్లో వాళ్ళ ఇంటి పేర్లు ఉంటాయి. ఇప్పుడు మనకు చారీస్ అన్నట్టు అట్లా వాళ్ళకు కూడా దత్తా, ఇంకానేమో ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళకి. చటర్జీ, బెనర్జీ, చటర్జీ అట్లా అన్ని ఉంటాయి వాళ్ళకి. ఒక్కొక్క క్యాస్ట్ ఒక్కొక్క పేర్లు అట్లా ఉంటాయి. ప్రభుపాద కూడా వాళ్ళ ఫ్యామిలీ నేము దే అని అభయ్ చరణ్ దే, డిఈ అని వస్తుంది. లాస్ట్ శోభా దే అన్నట్టు ఒక ఆథర్ ఉంది కదా, శోభా దే అని. అట్లా ఆయన ఫ్యామిలీ పేరు అభయ్ చరణ్ దే. అంటే ఇప్పుడు భక్తి సిద్ధాంత స్వామి ఫస్ట్ గురువు, సెకండ్ ప్రభుపాద భక్తి సిద్ధాంత స్వామి ఫస్ట్ గురువు. ఆయన గురువు. అందుకే మనం ఇక్కడ చూసాం పరంపరలో ఎందుకు ఉండాలి అని చెప్తే ఇందుకే అనమాట. అంటే మనము ఏ నాలెడ్జ్ తీసుకున్నా పరంపర తీసుకుంటే, ఇప్పుడు ప్రభుపాద పరంపర ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు అందరు గురువుస్ అందరి 32nd గురువు అనమాట ప్రభుపాద. ఇప్పుడు ఇక్కడ భగవద్గీత కూడా ఇచ్చింది. ఇక్కడ పేజ్ నెంబర్ చెప్తాను. ఇక్కడ వరుసగా ఇవ్వలే కదా ప్రభుజీ? ఫస్ట్ వరుసగా ఇవ్వలే కదా? ఫస్ట్ గురువు ఎవరైనా ఫోటో ఫస్ట్ అట్లా ఇవ్వలే కదా? అంటే మధ్యలో కొన్ని లైక్ మనకి తెలీదు, కానీ ఇక్కడ ఉంది చైన్, అన్బ్రోకెన్ చైన్, పరంపర చైన్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఉందంటే ఇక్కడ చెప్తాను పేజ్ నెంబర్ చెప్తాను. ఇక్కడ పేర్లు ఇచ్చారు. అవును, ఇక్కడ అదే 33 పేజ్ శ్రీ గురు పరంపర చూడండి. అవును. సో అందుకే ప్రామాణిక గురువు చదవాలంటే అందుకే అనమాట. ఇది భగవద్గీత కానీ ఎనీ లైక్ శాస్త్రం చదవాలంటే మనం ప్రామాణిక గురువు దగ్గరికి వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ రాశాడు శ్రీకృష్ణ భగవాన్ ఫస్ట్ గురువు, అంటే తర్వాత బ్రహ్మదేవుడు, తర్వాత నారదుడు, అట్లా అన్ని లాస్ట్ చూస్తే లైక్ లాస్ట్ ఇక్కడ చూడండి, రివర్స్ చూడండి. 34, 32 ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఇప్పుడు మనం బుక్ చదివేది ఈ ప్రభుపాద ఈయన్నే అనమాట. ఆయన గురు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, మరి ఆయన గురు గౌరకిషోర్ దాస్ బాబాజీ, ఆయన గురు భక్తి వినోద్ ఠాకూర్. అట్లా అన్ని గురువులు పోయి లాస్ట్ కి మనము కృష్ణునికి వెళ్తాం అనమాట. అందుకే ఇది ప్రామాణిక పరంపర అంటుంది. సో ఈ పరంపరలో చదువుకుంటే వాళ్ళు ఏ టాపిక్ ఏది మీనింగ్ కానీ వాళ్ళు డిబేట్ చేయరు. అంటే వాళ్ళు ఓన్ సొంతంగా ఫిలాసఫీ ఇవ్వకుండా వాళ్ళ గురువు ఏం చెప్పిండో అది దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ 22వ నెంబర్లో చైతన్య ప్రభు ఉందిగా, శ్రీ చైతన్య. ఇప్పుడు అది చైతన్య మహాప్రభు కూడా ఈ సంప్రదాయంలో వస్తారు. 500 years కింద చైతన్య మహాప్రభు గురించి విన్నాం కదా, జై శ్రీకృష్ణ చైతన్య అది అంటారు, ఆయనే చైతన్య మహాప్రభు. ఇది కృష్ణుడే రాధారాణి మూడ్, అంటే తన ఆ మూడ్ తీసుకొని అవతారం ఎత్తాడు అనమాట చైతన్య మహాప్రభు. అంటే భక్తి ఎలా చేయాలని చూపెట్టడానికి మనకి ఆ అవతారం ఎత్తి చూపెడతాను.
అట్లే వ్యాసుడు కూడా కృష్ణుడే విష్ణువే అంటారు కదా, అట్లే కావచ్చు. వ్యాసుడు కూడా రచయిత అవతారం అంట. అంటే ఒక్కొక్కరి ఒక అవతారం ఉంటారు. లిటరీ ఇన్కార్నేషన్ అంటారు. లిటరీ ఇన్కార్నేషన్ వ్యాసదేవుడు. ఓకేనా మాతాజీ? ఓకే. సో మనము నెక్స్ట్ వీక్ ఇంకోటి ఇంట్రొడక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాము. చేసి చూద్దాం, మరి ఎవరు కొత్త వాళ్ళు జాయిన్ అయితే జాయిన్ కానీ, లేదంటే మనం కంటిన్యూ. ఓకేనా? ఏమైనా ప్రశ్నలు లేవా మాతాజీ? ఏమైనా క్వశ్చన్స్? ఏం లేవు. నరసింహార్తి చదువుదామా? నేను దశావతార స్తోత్రం చదవాలా ప్రభుజీ? ఇవాళ చదువుతావా? చదువుతా కదా. ఓకే, ఇది ఓపెన్ చేస్తాను. దశావతారం ఒక నిమిషం. ఈ సైట్ మాతాజీ నేను చాలా సాంగ్స్ చెప్పాను కదా, ఈ సైట్ ఇంగ్లీష్ లో ఉంటాయి. దీన్ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రళయ పయోధి జలే, ఇదేంటంటే జయదేవ గోస్వామి అని మీరు వినుంటారు. జయదేవ గోస్వామి ఆయన రాసిన దశావతారం. ఓకే అక్క, పాడు. జయ గురుదేవ్. ప్రళయ ప్రయోధి జలే ధృతవానసి వేదం విహితవహిత్ర చరిత్రమఖేదం కేశవద్రుతా మీన శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే क्षितिरिह विपुलतरे तिष्ठति तव पृष्ठे धरणिधारण किन चक्रगरिष्ठे केशवद्रुता कूर्म शरीरा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे वसति दशन शिखरे धरणी तव लग्ना शशिनि कलंक कलेव निमग्ना केशवद्रुता शूकर रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे तव कर कमलवरे नकामाद्भुत शृंगा दलित हिरण्यकशिपो तनुभृङ्गा केशवद्रुता नरहरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे चलयसि विक्रमणे बलिमद्भुतवामना पदनक नीरज निज तनज पदनक नीरज नीत जन पावना केशवद्रुता वामन रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे क्षत्रिय रुधिरमये जगत पगत पापं स्नपयसि पयसि शमित भवतापं केशवद्रुता भृगुपति रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे पितरसि दीक्षुरणे दिक्पति कमनीयं दशमुखमौलि बलिं रमणीयं केशवद्रुता राम शरीरा जय जगदीश हरे जय जगदीश हरे
జై జగదీశ హరే. వహసి వివపుషి విసదే వసనం జలదాభం హలహతి భీతి మిలితయమునాభం కేశవద్రూత హలధర రూపా జై జగదీశ హరే. జై జగదీశ హరే. జై జగదీశ హరే. నిందసి యజ్ఞ విధేరః అహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుగాతం కేశవద్రూత బుద్ధ శరీరా జై జగదీశ హరే. జై జగదీశ హరే. జై జగదీశ హరే. లేచ నివహ నిదనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాలం కేశవద్రూత కల్కి శరీరా జై జగదీశ హరే. జై జగదీశ హరే. జై జగదీశ హరే. శ్రీ జయదేవ కవేరిదముదిత ముదారం శృణు సుఖదం శుపదం భవసారం కేశవద్రూత దశవిధ రూపా జై జగదీశ హరే. జై జగదీశ హరే. జై జగదీశ హరే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. వెరీ నైస్, చాలా మంచి పాట. ట్రాన్స్లేషన్ కూడా చదువు, ట్రాన్స్లేషన్ మీనింగ్ కూడా చదువు. ఒకటి, మీనా రూపమున ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. ప్రళయ సముద్రంలో మునిగిపోయిన వేదాలను రక్షించుటకు మహోన్నత మీనముగా అవతరించి ఒక ఓడవలే వాటిని సునాయసముగా సంరక్షించావు. సెకండ్, కూర్మ రూపమున ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. నీ దివ్యమైన కూర్మావతారమున పాల సముద్రమును చిలుకుటకు కవ్వముగా ఉపయోగించిన మందర పర్వతమునకు సువిశాలమైన నీ వీపు భాగము ఆధారముగా ఉపయోగించబడింది. ఆ మహోన్నత పర్వతాన్ని ఎత్తి ఉంచటం వలన నీ వీపుపై ఏర్పడిన ఘాట్లు ఎంతో ప్రఖ్యాతి గావించినవి. శూకర రూపం. థర్డ్ వన్, శూకర రూపమును ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. గర్భోదక సముద్రంలో మునిగి విశ్వపు అడుగు భాగమునకు చేరిన ధరణి చంద్రునిపై మచ్చవలె నీ కొమ్ము దంతము యొక్క అంచున ఇమిడి ఉన్నది. ఫోర్త్ వన్, నరహరి రూపంను ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. ఏ విధముగానైతే మనము సునాయసముగా కందిరీగను నిలిపివేస్తామో, నీవు కందిరీగ లాంటి దైత్యుడైన హిరణ్యకశిపు శరీరమును నీ సుందరమైన కమలముల వంటి కరములకు కలిగిన అద్భుతమైన గోళ్లతో చీల్చివేశావు. ఫిఫ్త్ వన్, మరుగుజ్జు బ్రాహ్మణ్య రూపమును ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. ఓ మా వామన దేవ, నీవు నీ మహోన్నతమైన అడుగులతో బలి మహారాజును మోసగించావు. నీ పాద పద్మములకు గల గోళ్ల నుండి ఉద్భవిస్తున్న గంగా జలము ద్వారా జగత్తులోని జీవరాశులనందరినీ తరింపజేయుచున్నావు. సిక్స్త్ వన్, భృగుపతి రూపమును ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. నీవు ఖండించిన అసురుల వంటి క్షత్రియుల శరీరాల నుండి వచ్చిన రక్తపు టేర్లతో కురుక్షేత్రంలో భూమికి అభిషేకము చేశావు. నీవు జగత్తునందలి పాపాలను కడిగి వేశావు మరియు నీ వలన ప్రజలు భవతాపం నుండి ఉపశమనాన్ని పొందారు. సెవెంత్ వన్, శ్రీరామ రూపమును ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. లంకా యుద్ధమున దశముఖ రావణుణ్ణి సంహరించి అతని తలలను ఇంద్రునితో ఆదిగా గల దశ దిక్పాలకులకు కానుకలుగా అర్పించావు. ఈ క్రూర రాక్షసుని వలన పీడింపబడిన వీరందరూ ఈ కార్యము కొరకై ఎదురు చూసిరి. ఎయిత్ వన్, హలదారుడైన బలరాముని రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. తెల్లని కాంతివంతమైన నీ శరీరంపై నీలిమేఘపు ఛాయ కలిగిన దుస్తులను ధరించావు. ఈ దుస్తులు నీ హలాయుధ ఘాతమునకు భయపడిన యమునా నది యొక్క సుందరమైన ముదురు రంగులో ఉంటాయి. నైన్త్ వన్, బుద్ధ రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము.
దయార్థ హృదయుడవైన ఓ బుద్ధ, నీవు వైదిక నియమాల పేరుతో యజ్ఞాల్లో జరుగు పశుబలిని నిరసించావు. 10th వన్, కల్కి రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. కలియుగాంతమున అధోగతులైన వారిని నిర్మూలించులకు భయంకరమైన ఖడ్గాన్ని ధరించి ధూమకేతువు వలె నీవు అవతరిస్తావు. 11th వన్, ఈ విధమైన 10 రూపాల్లో అవతరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము. శ్రోతలారా, ఈ అంధకార ప్రపంచంలో సర్వశ్రేష్టమైన, శుభకరమైన, సుఖకరమైన, అద్భుతమైన జయదేవ కవి ప్రార్థనను వినండి. 12th వన్, ఈ విధమైన 10 రూపాలలో అవతరించే ఓ కృష్ణ, నీకు నా ప్రణామములను అర్పిస్తున్నాను. మత్స్యావతారంలో నీవు వేదాలను రక్షించావు. కూర్మావతారంలో నీవు మందర పర్వతాన్ని నీ వీపుపై మోసావు. వరాహతారంలో నీవు భూమిని నీ కొమ్ముదంతంతో పైకి తెచ్చావు. నరసింహావతారంలో దైత్యుడైన హిరణ్యకశిపు వక్షాన్ని చీల్చావు. వామనావతారంలో దైత్యరాజైన బలిని మోసగించావు. 3 అడుగుల భూమిని కోరి విశ్వాన్నంతటినీ నీ అడుగులతో ఆక్రమించావు. పరశురాముడుగా క్రూరులైన క్షత్రులందరినీ సంహరించావు. రామునిగా రాక్షస రాజైన రావణుణ్ణి జయించావు. బలరామునిగా నీవు నీ హలాయుధంతో యమునా నదిని నీ దగ్గరకు లాగావు. బుద్ధినిగా ఈ ప్రపంచంలో బాధింపబడుతున్న జీవరాశులపై దయ చూపావు. కలియుగాంతమున కలికిగా మ్లేచ్చులను మూర్ఛిల్ల చేస్తావు. హరే కృష్ణ. హరే కృష్ణ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి న్యూ బ్యాచ్ కి న్యూ సాంగ్ తో స్టార్ట్ చేస్తాం, చాలా మంచిది. దశావత అసలు మంచి ఫేవరెట్ సాంగ్. ఈ సాంగ్ వల్ల నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. మొన్న ఫీవర్ వచ్చినప్పుడు దగ్గుతోటి మొత్తం గొంతు పోయింది ప్రభుజీ. ఈ పాట వాడితే మనం జయ జగదీశ హరే అని ఇట్లనే వచ్చి రాకుండా గొంతు రాకుండా ప్రాక్టీస్ చేసిన ప్రభుజీ యూట్యూబ్ లో చూసుకుంటూ. 12th వన్ అందులో లేదు, 11th వరకే ఉండేది. 11th వరకే చదువుతారు. 11th వరకే 2-3 సెకండ్లు. అందుకోసం నగరాజకి మీకు చెప్తున్నాను, ఇది యూట్యూబ్ లో ఇది ప్రాక్టీస్ చేసి గొంతు మొత్తం పోయింది ప్రభుజీ, రాలేదు. అయితే ఇది ఊరికే పడితే మన నరసింహారతిలో వస్తది కదా అది. నేను అదే ప్రాక్టీస్ చేసాను. జగది అరే అనే వరకు మొత్తం ఇక టోన్ ఇట్లా అయ్యి మనం ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది. అది ఎక్స్పీరియన్స్ చేసినాను. ఇంకా ఇట్లనే పాడుతున్నా. శృతి కొడుకు వచ్చిన వాడిని ఎత్తుకొని వాడిన, మా మన్మరాల్ని శిదీక్షను ఎత్తుకొని వాడుతుంటే అది కూడా చూస్తుంటది. దాన్ని పాడుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ అరే జగదీశ అరే అదే అంటుంటాను. అన్ని కేశవదూత భృగుపతి రూప అంట ఇట్లా పాడుతున్నాను ప్రభుజీ. అదే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది అనుకుంటారు ఏమో గాని, అది ప్రాక్టీస్ చేసి గుర్తు వచ్చేసింది మళ్ళీ నార్మల్ గా. నాకు అది ఎక్స్పీరియన్స్ అయింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అంతక. చూడండి మాత, చాలా మంచి సాంగ్. పాడు బుక్ ఉంది కదా మీ దగ్గర సంధ్యక్క? నెక్స్ట్ వీక్ మీరు పాడమ్మా సంధ్య. నెక్స్ట్ ఈ వీక్ మొత్తం ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ వీక్ మీరు పాడండి. ఆ తర్వాత మా నాగరాజ్ మాత మీరు కూడా పాడతాడు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అని పాడండి. ఈ మంత్ ఇది పాడతాం అంటే నేను అన్నాను కదా, ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సాంగ్. సో ఈ మంత్ ఈ దశావతారం. ఇంకోటి మీరు ఒకటి గమనించాలి, ఈ దశావతారంలో కొంతమంది అంటారు కదా కృష్ణుడు కూడా విష్ణుమూర్తి అవతారం అని. కానీ ఇక్కడ మనం శాస్త్రం ఏం చెప్తుందంటే కృష్ణ నుంచి మిగతా అవతారాన్ని వచ్చాయని. అందుకే ఇక్కడ బలదేవ అవతారం చెప్పిన కృష్ణ అవతారం చెప్పలేదు చూడండి. సో అది మనకు ప్రూఫ్, అంటే అది మనకు ప్రూఫ్. కృష్ణుడు అవతారి అనమాట, అవతారం కాదు, అవతారి. సో కృష్ణుడి నుంచి రాముడు వచ్చిండు, ఇంకా వామనుడు వచ్చిండు, కూర్మ అవతారం అన్నీ. అంటే బట్ అది కంపేర్ చేయడానికి కాదు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనకి ఎట్లా ఇస్తారంటే క్యాండిల్స్, ఇప్పుడు అవతారం కూడా వాళ్ళకి లైక్ అవతారాలు కూడా సేమ్ పొటెన్సీ అనమాట. రామ అవతారం సేమ్ పొటెన్సీ, కృష్ణ అవతారం సేమ్ పొటెన్సీ. ఎట్లా అంటే ఇప్పుడు ఒక క్యాండిల్ ఉంది, క్యాండిల్ ఒక క్యాండిల్ ఇంకో క్యాండిల్ వెలిగిస్తే ఆ క్యాండిల్ సేమ్ పవర్ ఉంటుంది, ఈ క్యాండిల్ సేమ్ పవర్ ఉంటుంది. అట్లా ఒక క్యాండిల్ తోటి మనం 100 క్యాండిల్స్ వెలిగించవచ్చు. సో అట్లా ఈ అవతారాల్లో విష్ణు తత్వం అని ఒకటి ఉంటుంది, మిగతా తత్వాలు వేరే ఉంటాయి అట్లా. సో ఇవన్నీ అవతారాలు, ఈ దశావతారాలు ఇంక ఇవే కాకుండా భాగవతంలో 24 అవతారాలు లిస్ట్ చేసిండ్రు. సో ఈ 24 అవతారాన్ని విష్ణు తత్వం అనమాట. సో ఇవన్నీ లైక్ సేమ్ పొటెన్సీ. అంటే వాళ్ళు అన్ని పొటెన్సీ మొత్తం చూపెట్టకపోయినా వాళ్ళు రాముడు ఎంత పొటెన్సీ కావాలో అంత చూపెడతాడు. అంటే కృష్ణుడు ఫుల్ సంపూర్ణంగా చూపెట్టినమాట ఆయన పొటెన్సీ అంతా, ఆయన పవర్ అని. సో అవతారంలో. సో అందుకే ఇక్కడ ఈ దశావతారం కూడా ఇప్పుడు మీరు ఎవరన్నా అన్నారనుకో, ఎవరైనా ఛాలెంజ్ చేసిననుకో కృష్ణుడు కూడా విష్ణుమూర్తి అవతారం అంటే అది కాదు, కృష్ణుడు నుంచి విష్ణు వచ్చిండు, ఇంకా మిగతా అన్ని అవతారాలు వచ్చాయని మీరు చెప్పొచ్చు. ఈ రిఫరెన్స్ తీసుకొని చెప్పొచ్చు. సో అందుకే మన శాస్త్రం తెలియని వాళ్ళు ఏదైనా చెప్తుంటారు, వాళ్ళు తెలిసింది ఏదైనా. సాయిబాబా కూడా కృష్ణ అవతారం, సాయిబాబా ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ.
ఎట్లా అవతారం అవుతాడు? సో ఆయన గురువులాగా ప్రీచ్ చేసిన అది ఓకే, కానీ అది అవతారం లాగా శాస్త్రాలు ఎక్కడ లేదు అక్కడ సాయిబాబా గురించి. సో మనం ఏది శాస్త్రంలో ఉంది అది అది పాటిస్తే మనకు మంచిది. సో ఇప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు నేను వేరే దేవుడిని పూజ చేశాను, మనకి ఆల్రెడీ కృష్ణుడు ఉన్నాక ఇంకా వేరే దేవుడిని ఎందుకు పూజ చేసాను? మనకు తెలియదు ఏదంటే అది తెలియనప్పుడు ఏదో చేసాం కానీ మనకి క్లియర్‌గా మనకి అంతా శాస్త్రం చెప్తుంది. హరినామంకి మించింది మంత్రం లేదు. ఇంకా కృష్ణుడిని మించిన భగవంతుడు లేడు అన్నప్పుడు ఇవి తెలిసిన తర్వాత ఇంకా మనం మిగతా వాటికి ఎందుకు పోతాం? తెలియనోళ్ళు పోతున్నట్టే పోనీ, మనం ఏం చేయలేం మనం గానీ, మనం తెలిసిన తర్వాత మనం అజ్ఞానంలో ఉండొద్దాం. అదే ప్రభుజీ ఇక్కడ ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి అన్నాడు. హరి అంటే విష్ణువే కదా ప్రభుజీ? విష్ణు అంటే హరి. విష్ణు అంటే హరి. బట్ కృష్ణ ఈస్ ద సోర్స్ ఆఫ్ హరి. హరి కూడా విష్ణు. అంటే ఇప్పుడు మనం విష్ణు భాగవతంలో చూసాం. మనం జనరల్‌గా ఒక్కటే విష్ణు అనుకుంటాం కదా! విష్ణువులు కూడా 3 టైప్స్ ఉంటారు. గర్వోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, ఇంకా కారణోదక సాయి విష్ణు అని అట్లా ఎన్నో ఉన్నాయి. మనకు తెలియని నాలెడ్జ్ ఎన్నో ఉంది. సో విష్ణు సోర్స్ కూడా, విష్ణు మూలం కూడా కృష్ణుడే. అది మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి మనం. అదే. దశావతారాల ప్రభావం ఏమో గాని ప్రభుజీ, చాలా ఇది సాంగ్ పాడితే పాజిటివ్ వేవ్స్ బాగా వస్తున్నాయి విత్ ఎక్స్‌పీరియన్స్. అందుకోసమే సంధ్యకకి చెప్తున్నాను, బుక్ ఉంది కదా! రోజు దేవుని దగ్గర పాడుతున్నావు కదా! ఇది పాడు, యూట్యూబ్‌లో దాన్ని పెట్టుకో పాటను. దాన్ని మళ్ళీ నాకు ఎట్లా పాడాలో ట్యూన్ తెలుస్తది కదా! పాట మీరు యూట్యూబ్‌లో వింటే మీకు ఆ ట్యూన్ తెలుస్తది. ఆ ట్యూన్‌లో పాడండి, నేర్చుకోండి. యూట్యూబ్‌లో అది ఫోన్‌లో ప్లే చేసుకొని నేను ప్రాక్టీస్ చేస్తున్నా ప్రభుజీ. దేవుని కాడ ఫోన్ పెట్టుకుంటే అది పాడుతుంటే నిజంగా మనం చాలా పాజిటివ్ వేస్ బాగా వస్తాయి ఇట్లా. మంచిగా అనిపిస్తది సంధ్యక్క. నువ్వు విత్ ఎక్స్‌పీరియన్స్ చేసి నెక్స్ట్ వీక్ చెప్పు, ఈ వీక్ అంతా పాడి. మీరు స్తోత్రం చదివి దాని మీనింగ్ చదవండి. మీనింగ్ తర్వాత మీరు చదివితే, ఎందుకంటే మనం ఏం శ్లోక దాని మీనింగ్ ఏందో మనకు అర్థమైతది. అప్పుడు మనము దాన్ని మోర్ కాన్సంట్రేట్ చేయొచ్చు ఆ శ్లోకం మీద. అప్పుడు ఆ మీనింగ్, ప్రతి శ్లోకం కూడా మనం మీనింగ్ తర్వాత చదివి పాట పాడిన తర్వాత మీనింగ్ కూడా చదివితే మనకి అది రిజిస్టర్ అవుతదన్నమాట. దాని మీనింగ్ అంటే మనకి ఆ శ్లోకం చదివినప్పుడు కూడా అదే ఆ థాట్ మనకెళ్తదన్నమాట. అంటే ఈ క్వాలిటీ అన్నమాట. వామన రూపం ఎట్లొచ్చింది? కూర్మ అవతారం ఎట్లా ఉండేది? ఇంకా అన్నీ, ఇంకా మత్స్య అవతారం అట్లాంటివన్నీ మనకి మనం ఊహించుకుంటామన్నమాట పాడేటప్పుడు. ఆ మీనింగ్ చదివితే. దర్శించుకుంటాం. మీనింగ్ చదవడం ఇంపార్టెంట్. దశావతార స్తోత్రమా గురూజీ? దశావతార స్తోత్రం. నేను లింక్ పంపిస్తాను ఇవాళ. ప్రళయ పి తోటి స్టార్ట్ అవుతది. ఈ సాంగ్‌కే డైరెక్ట్ లింక్ పంపిస్తాను. ఇది మీరు ప్రింట్ ఔట్ చేసుకొని మీకు కావాలంటే తెలుగులో ఆన్‌లైన్ కూడా చూడొచ్చు. ఆన్‌లైన్ ట్రాన్స్‌లేషన్ చేయొచ్చు. లేదంటే మీరు ఓన్‌గా ట్రాన్స్‌లేట్ చేయాలంటే చేసుకోవచ్చు. బట్ ఆన్‌లైన్ ఉంటాయి. మీరు జస్ట్ తెలుగు దశావతార స్తోత్రం అంటే అది కూడా వస్తుంది. ప్రభుజీ ప్రింట్ అవుట్ వద్దు, మంచిగా రాసుకుంటే మనకు మెమరీ పెరుగుతది. మంచిగా మన తప్పులు ఎక్కడంటే చూసుకోవచ్చు. సో మంచిగా చదువుకోవచ్చు అట్లా. ఓకేనా? క్లాస్ ఆపుదామా? నరసింహ స్తోత్రం పాడదామా? పాడదామా? ఓకే, సరే. ఫస్ట్ క్లాస్‌గా పాడదాం మరి. కనబడుతుంది కదా? కనబడుతుంది. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదనాదాయినే, ప్రహ్లాదనాదాయినే, పూర్వక్షయా, హిరణ్యకశిపుర్షయా, తిలటంకానకాలయే, తిలంకానకాలయే, పరతో నరసింహా, ఇతో నృసింహా, పరతో నృసింహా, యతో యామి తతో నరసింహా,
సింహ హరే నరసింహ హృదయే నరసింహ నృసింహో హృదయే నృసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే నృసింహమాది శరణం ప్రపద్యో కమలవరే నాకాం అద్భుత సుందర వకర కమల కశిపు అనుబృంద వకర కమలవారే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే కమృతుత శృంగం దళితన్యకశపూతను భృంగం నరహరి రూప జయ జగదీశ హరే నరహరి రూప జయ జగదీశ హరే జగదీశ హరే జయ జగదీశ హరే. ఈ 3 లైన్స్ ఒకటేసారి చదవాలి మాతాజీ. మళ్ళీ ఒకసారి చదువుతాను. నేను పాడిన తర్వాత మీ 3 లైన్స్ పాడిన తర్వాత మీరు పాడండి. ఓకే. అపకర కమలవరే నాకాం అద్భుత సుందర దళిత హిరణ్యకశిపు అనుబృంద కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. కమృత శృంగం హిరణ్యకశపు భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపాద్ 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 జయ ప్రభుపాద జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా గురుదేవా గురుదేవ జయ గురుదేవా జయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర विघ्न विनाश नरसिंहदेव भगवान की जय, प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, चैतन्य महाप्रभु जय।
సో నరసింహ ఎందుకు పాడతారంటే ఇది విఘ్న వినాశాలు మనకి తొలగిస్తాడు అనమాట నరసింహదేవ్. సో వైష్ణవ్ జనరల్ గా అంటే కొంతమంది వినాయకుడిని పూజ చేస్తారు కదా విఘ్నాలీనకి. సో వైష్ణవులు నరసింహదేవ్, ఎందుకంటే వినాయకుడు కూడా నరసింహదేవ్ నుంచే వరం తీసుకొని మిగతా వాళ్ళకి తెలుస్తారు. కానీ వైష్ణవ సాంగ్స్ లో నరసింహదేవుని మనకి ఆటంకాలు భక్తిలో విఘ్నాలు తీసేయడానికి నరసింహదేవుని ప్రార్థన చేస్తారు అనమాట. ఈవెన్ ఎప్పుడైనా ట్రావెల్ చేసినా ఎక్కడైనా బస్ లో ట్రైన్ లో పోతున్నామని ఫస్ట్ ఈ మన నరసింహ ఆరతి పాడతారు అనమాట. ఎందుకంటే మనం పోయే జర్నీలో ఏం ఆటంకాలు రాకూడదా ఉండాలని ఈ పాట నేర్చుకోండి. బై హార్ట్ చేస్తే మీరు ఎక్కడైనా పాడొచ్చు అనమాట. ఎక్కడైనా ఉన్నప్పుడు కీర్తన చేయొచ్చు. ప్లస్ మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడైనా పాడొచ్చు ఇది. హరే కృష్ణ మంత్ర ఇంకా ఈ రెండు మెయిన్. ఓకే మాతాజీ. సో థ్యాంక్ యూ మాతాజీ, మీరు చాలా సిన్సియర్ గా జాయిన్ అయినందుకు. హోప్ఫుల్లీ ఇయర్ ఇంకా మనం ప్రోగ్రెస్ అవుదాము మీ అందరి ఆశీస్సులతోటి. మనం కృష్ణ కాన్షియస్ జర్నీలో ముందుకు సాగుదాం. ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో నెక్స్ట్ వీక్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళు అందరినీ జాయిన్ కావండి తప్పకుండా, ఎవరన్నా ఇంట్రెస్ట్ నాకు. ఓకే. ఎక్కువ మంది జాయిన్ అయితే మీ అందరు కూడా సంతోషం, అందరు వాళ్ళకు కూడా సంతోషం. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ లింక్ పంపించండి, జాయిన్ కావండి. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు